వాసుదేవ వాసుదేవ కుంకుమ వాసుదేవ 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 వాసుదేవ. మాస్టర్ గారు యొక్క గ్రంథం మాస్టర్ ఈకే లెటర్స్ టు యాస్పిరెంట్స్ అనే గ్రంథం ఇప్పుడు ఆవిష్కరించడం జరిగింది. వివరాలు తర్వాత చెప్పుకుంటాం. ముందుగా ఆ గ్రంథం, అలాగే తర్వాతి గ్రంథం ప్రేమలేఖలు, మాస్టర్ ఈకే ప్రేమలేఖలు. తర్వాతి గ్రంథం శకున శాస్త్రం. ఇప్పుడు ముందుగా మాస్టర్ ఈకే లెటర్స్ టు యాస్పిరెంట్స్. ఇది ఈకే మాస్టర్ గారు భారతదేశంలోనూ ఎక్కువగా పాశ్చాత్యులకు, విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఆయన రాసిన లెటర్స్ కొన్ని మనకు లభించినాయి. రమణమూర్తి గారని మాస్టర్ గారు చెప్తూ ఉంటే అనేక గ్రంథాలని డైరెక్ట్గా ఆయన చెప్తూ ఉండగానే టైప్ చేసేవాళ్ళు. ఆయన కొన్ని లెటర్స్ అలా భద్రపరచబడ్డాయి ఆయన ద్వారా. ఆ లెటర్స్ని మనం ప్రింట్ చేసుకోవడం జరిగింది, లెటర్స్ టు యాస్పిరెంట్స్ అని, ఈ సెంటనరీ సందర్భంగా. మాస్టర్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటిది ప్రసంగమైనా లేకపోతే గ్రంథమైనా ఏదైనా సరే ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటిది వెలుగు. అలాగా ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి లెటర్స్, ఆయన లెటర్స్లో ఎలా రాశారు అంటే మిగిలిన కొంచెం ఒక పద్ధతిగా కోర్సు ప్రకారం చెప్పడం అలాగ ఉంటుంది. ఈ లెటర్స్ ఏంటంటే ఎవరికి వాళ్ళకి విడివిడిగా పంపించడం కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు అడిగిన దానికి డైరెక్ట్గా మనతో ఎలా సంభాషిస్తున్నారో, ఎలా డైరెక్ట్ మెసేజ్ ఇస్తారో అలాంటి ఇది ఆయన ప్రసాదించారు. అవి మనకి దొరకడం మన అదృష్టం అనమాట. అందులో ఒక లెటరు ఒకరికి రాశారు ఆయన. వాళ్ళు స్పిరిచువల్ పాత్ గురించి ఆయన అడిగారు, ఆయన దానికి సమాధానం ఇచ్చారు. అది ఒకసారి చదువుతాను, వినండి. యాజ్ ఐ టోల్డ్ యూ, యు ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ మై పాకెట్స్. అంటే మీరు ఎప్పుడు నా హృదయం దగ్గరగా ఉన్నారు. మీరు అందరూ కూడా ఎప్పుడు ఎవరితో అయినా మాస్టర్ గారికి ఒక 10 నిమిషాల సంబంధం ఉన్నా, 5 నిమిషాల సంబంధం ఉన్నా ఆయన ప్రజెన్స్లో ఉంటే వాళ్ళు మాస్టర్ గారికి హృదయానికి దగ్గరగా ఉంటారు. అంటే యాక్చువల్గా ఏంటంటే మాస్టర్ గారి యొక్క అనుగ్రహం మనం పడిన తర్వాత మనం ఆయన దగ్గరికి వెళ్ళి చూడడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. కాబట్టి మీరు అందరూ నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు. ఇన్ ద స్పిరిచువల్ పాత్ లవ్ షుడ్ బి అన్ ఎఫెక్షన్ అండ్ నాట్ ఏ సెంటిమెంట్. ఆధ్యాత్మిక పదంలో నడిచేటటువంటి వాళ్ళకి ఈ ప్రేమ అనేటువంటిది అది ఆపేక్ష, కానీ అది ఒక ఆపేక్ష, అది అంతేగాని అదో సెంటిమెంట్ కాదు. అంటే మనతోనే మాస్టర్ గారు ఖచ్చితంగా ఉండి తీరాలి అంటే ఆయన కండిషన్ మనకు అక్కర్లే, మనం అనుకున్నట్టు ఆయన ఉండాలి అనేటువంటిది ఏమి ఉండదు. ఆయన ఎలా ఉండదలుచుకున్నారో అలా ఉండనేయడం అనేటువంటిది ప్రేమ, అంతే కదా. కాబట్టి ప్రేమ అనేటువంటిది మనం నడవడిలో చూపించేటువంటిది, కానీ అది సెంటిమెంట్గా ఏం ఉండదు అని చెప్పారు మాస్టర్ గారు. ఐ షుడ్ గివ్ ఓన్లీ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రెజెన్స్ అండ్ నాట్ ఏ ఫీలింగ్ ఆఫ్ సపరేషన్. ఎప్పుడు కూడా నేను మీతోనే ఉంటున్నాను అనేటువంటిది, ఆ ఎరుక అనేటువంటిది మీకు సహజంగా అబ్బాయి ఎక్స్పీరియన్స్లో ఉండాలి, మీరు ఉంటారు. అంతేగాని నేను ఇప్పుడు ఉన్నాను, కొంతసేపటి తర్వాత కనిపించను, నేను ఇండియా వెళ్ళిపోతాను, అలాంటి సెంటిమెంటల్గా ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. ఎప్పుడు నేను మీ హృదయాలకి దగ్గరగా ఉంటాను, కళ్ళు మూసుకుని నన్ను స్మరిస్తే నేను మీ దగ్గర ఉంటానని అర్థం అనమాట. అంటే ఎప్పుడు కూడా మాస్టర్ గారు మన దగ్గర ఉన్నారు లేరు అనేటువంటిది ఏముండదు. మనం ఎప్పుడైతే ఆయన స్మరించుకుంటామో ఆయన మన దగ్గర ఉంటారు. కాబట్టి ఏం చెప్పారు, ఇట్ షుడ్ గివ్ అంటే ప్రేమ అనేటువంటిది ఏం ఇవ్వాలంటే
అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రెజెన్స్. మనం ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఆయన ప్రెజెన్స్ మనకు వచ్చేటట్టు, అది నిజమైనటువంటి ప్రేమ. పొద్దున్న చెప్పుకున్నాం కదా, ఆయన బృందావనం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జీవితంలో ఎప్పుడు వెనక్కి వెళ్ళలేదు. కానీ ఆ బృందావనంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరికి కూడా కృష్ణుడు లేనటువంటి క్షణం ఒకటి కూడా ఉండదు. అది పరమ ప్రేమ అని చెప్పారు నారదుల వారు. అదే చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ కూడా. అండ్ నాట్ ఎ ఫీలింగ్ ఆఫ్ సపరేషన్, అంటే ఒకరి నుంచి వెళ్ళిపోతున్నాడు ఇంకా మనకు కనిపించడు, ఇలాంటివి వాళ్ళకి ఏం ఉండక్కర్లేదు ఈ నిజమైనటువంటి ప్రేమ అయితే. ద ఎఫెక్షన్ షుడ్ బి డిస్టిల్డ్ అవే ఫ్రమ్ ఇమోషన్ త్రూ ద లైట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు ఫైండ్ ప్లేస్ ఇన్ డివోషన్. హ్యాండ్ మైక్ పెట్టు. అంటే ఈ ప్రెజెన్స్ అనేటువంటిది వస్తుంది కదా మనం, అది మన ఎఫెక్షన్ ఏదైతే ఉంటుందో, ఆపేక్ష అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఈ డిజైర్ డిస్టిల్డ్ అవే ఫ్రమ్ ఇమోషన్. మనం ఇమోషనల్గా ఉంటాం కదా, మనం దగ్గరగా ఉన్నప్పుడేమో ఏడ్ చేయడం, ఒకసారి మాస్టర్ గారు కనిపించగానే మన బాధలన్నీ చెప్పుకొని ఒకసారి ఏడ్ చేయడం అలా ఏం ఉండదు. ఆయనకి ఏం కావాలో అది చూసుకోవడం, ఆయన ప్రెజెన్స్లో మనం ఎప్పుడు కూడా ఉండటం అనేటువంటిది మనకు ప్రాక్టీస్ అవ్వలేదు. అది ఎలా అవుతుంది? టు ద లైట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అంటే ఆయనకు మనం ఏం చేయగలం? మనం చేయగలిగేటువంటి పని ఏమిటి అంటే, వడ్డించగలమా, లేకపోతే అందరినీ లైన్లో పెట్టగలమా, లేదా ఇంకోళ్ళకి కావాల్సినటువంటిది ఏదైనా చూడగలమా? అలా ఎప్పుడు మనం ఆయన మనకి అవకాశాన్ని ఎలా ఇస్తున్నారు అనేటువంటిది మనం ఆలోచించుకొని చూడడం అనేటువంటిది ఉంటుంది అన్నమాట. ఫైండ్ ప్లేస్ ఇన్ డివోషన్, అది భక్తిపూర్వకంగా చేయాలి. అంటే మనం చేస్తాం అనేటువంటిది కాకుండా మన ద్వారా జరుగుతుంది అనేటువంటిది గుర్తుంచుకోవాలి. అప్పుడు మన ఇమోషన్స్ అన్నీ, అంటే బురద నీళ్ళు లాంటివి అని చెప్పారు. ఇమోషన్స్ ఏం చేస్తున్నాం అర్థం అవ్వదు. అంటే ఆనందం వచ్చినా అర్థం అవ్వదు, బాధ వచ్చినా అర్థం అవ్వదు, భయం వేసినా అర్థం అవ్వదు. ఏ రకమైనటువంటిదైనా సరే అది ఆ విప్లవం అంటే గజిబిజి చేసుకొని మనకి చూస్తూ ఉంటాం దాన్ని. అక్కడి నుంచి డిస్టిలేషన్ అయ్యి మన కర్తవ్యం వైపుకి మనం వెళ్ళి, అది భక్తితో సమర్పణ బుద్ధితో మనం ఎవరినైతే గురువుగా నమ్ముతున్నామో వాళ్ళ పేర చేయగలగడం అనేటువంటి దాని దగ్గరికి మనం రావాలి. అది నిజమైనటువంటి ప్రేమకి ఉండేటువంటిది. అందులో లీలాశుకుల వారు చెప్తారనమాట, ఆ గోపికలు ఆ వీధుల్లోకి వెళ్తూ పాలు పెరుగు అవి అమ్ముతుంటారనమాట. ఆ కృష్ణుని ప్రజెన్స్ వాళ్ళకి నిరంతరం ఉంటుంది కదా, అందుకని వాళ్ళు మర్చిపోయి కృష్ణ దామోదర మాధవ అని అమ్ముతుంటారు పాలు పెరుగు. అలాగా వాళ్ళు ఏం చేస్తున్నా సరే ఆ ప్రెజెన్స్ అనేటువంటిది కోల్పోకుండా ఉండడం అనేటువంటిది నిజమైనటువంటి ప్రేమ అన్నారు. ఇట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద టీచింగ్స్ ఆఫ్ లార్డ్ బుద్ధ. వీ నీడ్ మోర్ అండ్ మోర్ ప్యూరిఫికేషన్ ఇన్ ద లైట్ ఆఫ్ బుద్ధ. లెట్ ఎవ్రీ మెమరీ బీ స్వీట్ అండ్ ప్యూర్ ఇనఫ్ టు ఫైండ్ ప్లేస్ ఇన్ ద ఎటర్నల్ లైట్ దట్ షైన్స్ త్రూ ద 6-pointed స్టార్ that come through the brilliant elephant into the mother's womb in the name of Buddha. అంటే ఆ బుద్ధుడు వాళ్ళ తల్లిగారికి ఈయన పుట్టే ముందు ఒక తెల్లని ఏనుగు ఆవిడ గర్భంలోకి ప్రవేశిస్తున్నట్టు ఆయన స్వప్నం కానుస్తుంది అనమాట. ఆ తర్వాత గౌతమ బుద్ధుడు జన్మిస్తాడు. అలాగా ఈ రకమైనటువంటిది మనకి ఆనాటికి మన ఇమోషన్స్లోంచి మన ఆపేక్షలు అనేటువంటి ప్యూరిఫై అయ్యి పరమ ప్రేమ వైపుకు నడుచుగాక అని చెప్పి ఆయన ఆశీర్వదించారు. ఇప్పుడు ముందుగా ఈ గ్రంథాలని ముద్రించడానికి మనకి సమర్పణ చేసిన వాడు, ద్రవ్యాన్ని సమర్పణ చేసినటువంటి వాడు నరేంద్ర బాబు గారు, మన తెనాలి సోదరులు. వారికి ఈ గ్రంథాలను అందజేయవలసిందిగా రమేష్ బాబు గారిని వేదిక మీదకి వచ్చి ఈ గ్రంథాలను తీసుకుని వారికి అందజేయవలసిందిగా ప్రార్థన. ఆ గ్రంథాలు తీసుకురావాలి. మూడు గ్రంథాలకి కూడా ద్రవ్యాన్ని వారు సమర్పించారు. అలాగే మనం చాలాసార్లు చెప్పుకున్నది అయినా మళ్ళీ చెప్పుకోవాలి. ఈ గ్రంథాలు ఏవి వచ్చినా దానిలో ఆవిడ హస్తం లేకుండా బయటికి రాదు లలిత గారు. అందుకని లలిత గారిని కూడా వేదిక మీదకి వచ్చి ఈ గ్రంథాలను తీసుకోవాల్సిందిగా ప్రార్థన. అంతేకాదు లలిత గారికి ఇంకొకటి సెట్ కూడా ఇవ్వవలసింది, అది రేవతి గారికి అందజేయడానికి. చాలా తక్కువ టైంలో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్రూఫ్లు దిద్దితే అన్నిసార్లు ఆమె టైప్ చేసి అందంగా మనకు టైంకి అందజేస్తూ ఉన్నారు రేవతి గారు. అందుకని 2 సెట్లు, ఒకటి రేవతి గారికి, ఒకటి లలిత గారికి. తర్వాత చెప్పుకోవాల్సింది, మన అన్ని గ్రంథాలు కూడా అందంగా రావటానికి వాటి మీద ఆర్ట్ అవన్నీ కూడా సుధాకర్ గారు
వారికి తర్వాత అందజేయడం జరుగుతుంది. ఈ ముఖ చిత్రాలన్నీ కూడా మనకు వేసేది ఆయనే. కాకపోతే దీనిలో ఒక తమాషా ఏంటంటే ఈ ప్రేమ లేఖలకు మాత్రం ఈకే గారు ఉన్నప్పుడు ప్రింట్ అయినప్పుడు ఏ బొమ్మ ఉందో దాన్నే అందంగా ఇంకా అది వచ్చేటట్టుగా చేయటం జరిగింది, గమనించవలసింది. తర్వాత ఇప్పుడే అనంత చెప్పినట్లుగా మాస్టర్ గారి నుంచి వచ్చినటువంటిది ఏదైనా అది అధరం మధురం, మధురాధిపతే రఖిలం మధురం కనుక అది మాటనా మంద లేకపోతే ఇంకేదైనా కావచ్చు, రచనన ఒక జోక మందలింప, అది ఏది వచ్చినా అన్నీ కూడా కేవలం మధురమే కాదు, అది ఆ జీవితాన్ని మధురమయం చేస్తుంది. ఎవరైతే దాన్ని ఫాలో అవుతారో వాళ్ళందరి జీవితాలని కూడా మధురమయం చేయటం అనేటువంటిది ఉంది. కారణం ఏమిటి అంటే ఆయన సాక్షాత్తు ఆనంద స్వరూపుడు కనుక అందులో నుంచి వచ్చేది ఆనందమే తప్ప ఇంకోటి కాదు కనుక మనకి ఆనందం కావాలి, ఆనందంగా మనం ఉండాలి అనుకుంటే దానికి కావాల్సిన ఆన్సర్ ఏమిటి అంటే అది దీనిలో మనకు లభిస్తుంది. మాస్టర్ గారిని ఈ రాసిన లెటర్స్లో ఎవరో ఆశ్రమం కట్టడానికి ఉత్సాహం చూపెట్టి ఫారెన్లో దాని గురించి రాశారు అని అర్థం. ఎందుకంటే మనకు దానికి ఆన్సర్ ఆయన ఇచ్చిన రిప్లైలో, టు మీ ఆశ్రమ్స్ ఆర్ లివింగ్ బీయింగ్స్ విత్ డివోషన్ అండ్ సర్వీస్, బిలీవ్ ఇన్ సర్వీస్ అండ్ హ్యూమన్ రిలేషన్స్, do not believe in collecting money and constructing ashrams. Every house must be an ashram with husband and wife as co-devotees and co-workers in the service of humanity. Let us be among the world servers who for the Lord live their lives. అంటే కావలసింది ఏమిటి అంటే భౌతికమైన ఆశ్రమాలు కట్టడం కాదు, ప్రతి ఇల్లు ఆశ్రమంగా అవ్వాలి. ఆ ఆశ్రమవాసులుగా ఆ ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్త కో-డివోటీస్ కో-వర్కర్స్. ఏంటి ఆ వర్కర్స్ అంటే వాళ్ళ పొట్ట కోసం వాళ్ళు వర్క్ చేసుకోవడం అని కాకుండా వాళ్ళు వరల్డ్ సర్వర్స్గా ఉండాలి. అంటే వరల్డ్ సర్వర్స్ అంటే ఏంటి? హూ ఫర్ ద లార్డ్ లివ్ దేర్ లైఫ్స్, అందరిలో ఉన్నటువంటి పరమాత్మ కోసం వాళ్ళు జీవించాలి. ఇందాకే చెప్పారు కదా బృందావనవాసులు ఎలా జీవించారు అంటే వాళ్ళు అమ్మేటప్పుడు కూడా పాలు పెరుగు వెన్న అనకుండా కృష్ణ దామోదర గోవింద అనేవాళ్ళుట. అంటే అక్కడ చెప్పడంలో ఉద్దేశం ఎట్లాంటి యాటిట్యూడ్తో మనం ఉండాలి అంతే తప్ప. అందుకని ఆయన ఏం చెబుతున్నారంటే నాకు ఈ భౌతికమైనటువంటి ఆశ్రమాల మీద నాకేం నమ్మకం లేదు, అది ఎవరు కూడా ఉత్సహించింది కాదు అని చెప్తున్నారు. తర్వాత ఏమండి మరి అట్లా ఉండే జీవితం గడుస్తుందా, కుటుంబ పోషణ కావద్దా, బిడ్డల్ని పెంచొద్దా అంటే అప్పుడే ఇంకా బాగా పెంచుతారని అర్థం. ఎలా జరుగుతుందనడానికి మాస్టర్ గారు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఇది ఎవరి విషయంలో అయినా సరే మనం నమ్మినా నమ్మకపోయినా ప్రతి వాళ్ళ విషయంలో ఖచ్చితంగా జరిగేది ఏమిటి అనేది దీనిలో ఇస్తున్నారు. రిమెంబర్ ద స్ట్రేంజ్ లా ఇన్ నేచర్ దట్ వాట్ ఎవర్ బెనిఫిట్ ఈజ్ డ్యూ టు ఎన్ ఇండివిజువల్ ఇట్ విల్ కమ్ టు హిమ్ వితౌట్ ఫెయిల్, బట్ నైదర్ మోర్ నార్ లెస్. The rest of human activity is only a psychological struggle and emotional confusion. మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి నేచర్లో ఉన్నటువంటి ప్రకృతి నియమం ఒకటి ఏంటంటే మనకి ఏది ఈ లోకంలో రావాల్సి ఉందో ప్రతి ఒక్కళ్ళకి అవి తప్పకుండా ఏమాత్రం ఫెయిల్ కాకుండా వస్తాయిట మనకి. కాకపోతే కొద్దిగా కూడా ఎక్కువ రాదుట, కొద్దిగా కూడా తక్కువ రాదుట. ఎంత రావాల్సి ఉందో అంత వస్తుందిట. అంటే ఇక మిగతాదంతా అంటే అది కాకుండా ఇంకేదో కావాలి అని మనం అనుకొని చేసే ప్రయత్నం అదంతా ఏమిటి అంటే సైకలాజికల్ స్ట్రగుల్, మానసిక సంఘర్షణ తప్ప అలాగే ఎమోషనల్ కన్ఫ్యూజన్ అని చెప్పారు. అంటే తికమకబడి ఏదో ఆవేశంతో అనుకోవడం తప్ప, ఆవేశాత్మకమైన తికమక తప్ప ఉపయోగం ఏమీ లేదు అని. అంటే నేను ఎంతో తాపత్రయపడబట్టే నా బిడ్డ పెళ్ళయింది అనుకోవచ్చు ఒకళ్ళు తెలియక. ఎంతో తాపత్రయపడి సంబంధం వెతికితే ఈ సంబంధం దొరికింది, వాళ్ళకి రాసి పెట్టుంది, నువ్వు తాపత్రయపడకపోయినా అది అవుతుంది. కాకపోతే ఎక్స్ట్రా తాపత్రయపడ్డావు నువ్వు, అది నీకు ఎక్స్ట్రా పనిష్మెంట్ అది. అలాగే ఒక ఇల్లు, ఆ ఇల్లు రావటం ఉన్నదనుకోండి అది వస్తుంది, కానీ ఎక్స్ట్రా తాపత్రయపడటం ఉంటుంది. ఇది మాస్టర్ గారు మనకి అనేక ఉదాహరణలు ఇచ్చారు. ఒకే చోట ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారట, ఇద్దరికీ 1వ తారీఖు జీతం వస్తుంది. కాకపోతే ఒకడేమో మామూలుగా చక్కగా ఇంకోళ్ళు పనికొచ్చే పనిలో ఉన్నారు, మనకు జీతం వస్తుంది, దాని గురించి ఆలోచించాడు, చేయవలసిన వర్క్ మీద వాడి దృష్టి ఉంటుంది.
ఈరోజు డ్యూటీ చేయాలి మనం ఆఫీస్లో, వీళ్ళకి ఈ ఫైల్ క్లియర్ చేయాలి, వీళ్ళకి చేస్తే వాళ్ళకి ఈ డబ్బులు వస్తాయట, మనం ఈ వర్క్లో ఉండాలి, ఈ పని పూర్తి చేయాలి, ఇట్లాంటి ఆలోచనలో ఉంటారు. వాళ్ళకి 1వ తారీఖు జీతం వస్తుంది. ఒకడు 1వ తారీఖు జీతం వస్తుంది, 2వ తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ 1వ తారీఖు గురించి ఆలోచిస్తూ ఉంటాడట. కానీ ఇద్దరికి జీతం వస్తుంది, కానీ ఆ 2వ వాడికి జరుగుతున్న తేడా ఏంటంటే ఇదిగో ఎక్స్ట్రా బాధపడటం ఉన్నది అన్నారు. అది కుక్క బతుకు అన్నారు. ఎందుకు అంటే కుక్కతో పోల్చారంటే, కుక్కకి మన ఇంట్లో పెంచే కుక్క అయినా సరే దానికి రోజు దానికి ఒక పాత్ర కూడా ఉండి ప్రత్యేకంగా రోజు దానికి ఏ టైంలో పెడతామో దానికి తెలుసు. కానీ అది రోజు 7ంటికి మీరు పెడతారనుకోండి, 6:30 దగ్గర నుంచి మీ దగ్గరికి తోక ఊపుతూ వస్తుందిట, చుట్టూ తిరుగుతుందిట, వెల్లికలా పడుతుందిట, తెగ నాకుతుందిట, నానా హడావుడి చేస్తుందిట. అది చేయకపోయినా మీరు పెడతారు, కానీ చేస్తుంది, పిచ్చి వేషాలన్నీ వేస్తుంది. అది కుక్క బతుకంటే. అలా ఎవడైతే ఎదురు చూస్తూ ఉంటాడో వాడి మొహం ఎలా ఉంటుందో కూడా మాస్టర్ గారు చెప్పారు. తన్నిన కుక్క మొహంలాగా పెట్టి ఉంటాడట వాడు. కుక్కని మనం తన్నితే అది మొహం ఎలా పెడుతుందో అలా మొహం పెట్టి ఎదురు చూస్తూ ఉంటాడట, మళ్ళీ 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా, జీతం ఎప్పుడు వస్తుందా అని. అందువల్ల ఈ లోకంలో మనకి ఏవేవి జరగాల్సి ఉందో అంటే సంతానం కానీ, వాళ్ళు ఎక్కి రావటం కానీ, వాళ్ళకి వివాహాలు చేయటం కానీ, లేకపోతే ఇంక ఏదనుకుంటున్నా సరే అవన్నీ అంటే కర్తవ్యం ఎగ్గొట్టమనట్లే, అవన్నీ మనం చేయవలసింది చేస్తాం. కానీ ఆ తాపత్రయపట్టం అనేది మనకి ఏదైతే ఉందో అది అవసరం లేదు. రావాల్సిన దానికంటే ఎక్స్ట్రా ఒక్క పెన్ని, ఒక్క రూపాయి కూడా, ఒక్క పైసా కూడా రాదు, గింజుకున్న రాదుట. అలాగే మమ్మో నాకు రావాల్సింది రాదేమో అనుకోకర్లేదుట, ఒక్క రూపాయి కూడా తక్కువ రాదుట. అదేంటండి, నాకు వచ్చిన దాన్నే ఒక ఆయన అప్పటికితే ఇచ్చాను మళ్ళా తిరిగి ఇవ్వలేదు అంటే ఎప్పుడో కిందటి జన్మలో బాకీ ఉన్నామని అర్థం, అది వదిలిపోయిందని అర్థం. అంటే ఈ ప్రతిదానికి మనం అన్వయించుకోవటమే. ఇంకా దానికి ఏంటంటే ధ్యానం చేస్తూ ఉంటే అది తరగనిది. ఒక్కొక్క వాక్యానికి ఏంటంటే అది ఏదో ఒకసారి అలా చదువుకొని వదిలేసేవి కాదు, ఒక్కొక్కటి ఆ జీవితం మొత్తానికి సంబంధించింది. అందుకే ఇక్కడ చెబుతున్నారు ఇంకో మాట, ఇంకో లెటర్లో, సక్సెస్ మీన్స్ డూయింగ్ వాట్ వీ వాంట్ టు డూ అండ్ నాట్ ఏ రిజల్ట్. సక్సెస్ అంటే మనం ఏమని భావిస్తాం, ఒక పని చేశాక వచ్చే ఫలితం సక్సెస్ అనుకుంటాం. పని చేయటమే సక్సెస్ అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే అది అనుభవిస్తే కానీ తెలియదు. అంటే మనం డిస్పెన్సరీలో ఉంటాం, ఉదయం నుంచి చక్కగా కూర్చొని ఆదివారం పూట టైం ఎరగకుండా 3ంటికో 4ంటి దాకా, అప్పటిదాకా మనం అనుభవిస్తున్నది ఏమిటి, ఆ వర్క్లో ఉన్నప్పుడు ఆనందము. టైం కూడా తెలియదు, ఆకలి కూడా తెలియట్లేదు, అది ఆనందం. రిజల్ట్ అంటే ఏమిటి అంటే పేషెంట్కి రోగం తగ్గుతుందా లేదా అంటే మాస్టర్ గారే క్లియర్గా చెప్పారు, అతనికి రోగం ఎప్పుడు తగ్గాలో అది అప్పుడు తగ్గుతుంది. అదేంటండి వేదాంతం చెబుతారు అనుకుంటారేమో, మాస్టర్ గారే అన్నారు. మరి ఇదెందుకండి మందులు ఇవ్వడం, వాడికి తగ్గేటప్పుడు తగ్గుతుంది కదా అంటే, మందులు ఇస్తుంది వాడికి తగ్గడానికి కాదు, నువ్వు బాగుపడటానికి అని చెప్పారు. నీకు ట్రైనింగ్ అది గుర్తుపెట్టుకో. ఎప్పుడు ఓసారి గుంటూరులో రామనామక్షేత్రంలో డిస్పెన్సరీ టూర్కి బుజ్జిగారు వచ్చారు. 3 రోజుల పాటు డిస్పెన్సరీ అంటే గురు పూజలప్పుడు కాదు, విడిగా డిస్పెన్సరీ టూర్లకు వచ్చే సందర్భంలో జరిగింది అది. అప్పుడు నేను 9వ తరగతో 10వ తరగతో చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు అనారోగ్యం బాగా ఉండేది. అయితే అక్కడ మందులు కడుతూ ఉంటే ఒక డాక్టర్ వచ్చాడు. ఆయన మన సంస్థలోనే మందులు ఇస్తూ ఉన్న ఆయన, విడిగా ఆయన అల్లోపతి డాక్టర్ కూడా, కానీ ఆయన హోమియోపతినే ఇస్తూ ఉంటారు. ఆయనకు ఒక డౌట్ వచ్చింది, అందుకని ఆయన అది డైరెక్ట్గా అడగడానికి ధైర్యం లేక నా దగ్గరికి వచ్చి, నారాయణ నువ్వు చిన్నప్పటి నుంచి మందులు వాడుతున్నావు కదా, వాడుతూనే ఉన్నావు కానీ నీకేం తగ్గట్లేదు కదా, మళ్ళీ ఏవోటి వస్తూనే ఉన్నాయి, ఎందుకు తగ్గట్లేదు, మరి గట్టిగా మందు ఇవ్వచ్చు కదా, ఎందుకు తగ్గట్లేదని వెళ్ళి అడుగు అన్నారు. నాకు ఆ డౌట్ ఏం లేదు, అసలు ఆలోచన కూడా లేదు, కానీ ఆయన అడగమన్నాడు, వెళ్ళి అడగాలి. నేను కాకపోతే ఆయన ఏదో ఎక్స్పోజ్ చేయాలనే ఐడియా కూడా లేదు, మామూలుగా వెళ్ళి ఏమండి ఇట్లా చిన్నప్పటి నుంచి మందులు ఇస్తున్నారు కదా, మరి ఎందుకు తగ్గట్లేదు అని అడగమన్నారండి బలానా ఆయన అని చెప్పా. ఆయన అక్కడే ఉన్నాడు. అంటే ఆయన ఏదో ఎక్స్పోజ్ చేయాలని అనుకోలేదు, తెలియక అలా అడగగానే వాళ్ళకి తెలియదు ఏముండదు. ఆయన వెంటనే చెప్పారు, భలేవాడు మందుల వల్ల రోగాలు ఎందుకు తగ్గుతాయి అన్నారు బుజ్జిగారు. అక్కడ చుట్టూ డాక్టర్లు ఉన్నారు, ఎక్స్పీరియన్స్ కుదిరిన వాళ్ళు ముందు మిత్రపోయి చూస్తున్నారు, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. కర్మ తీరినప్పుడు రోగాలు తగ్గుతాయి, కానీ కర్మ తీరకముందు ఎంతమంది బ్రహ్మ కరెక్ట్ మంది వేసినా తగ్గవు. చూడండి, ఉదయం చెప్పారు కదా, అనంత ఉదయం ప్రవచనంలో చెప్పాడు, ఆ టూర్కి వచ్చినప్పుడు జాతకాలు చూస్తే ఎన్ని జాతకాలు చూసినా ఎప్పుడు వాళ్ళకి గురువు దగ్గరికి రావడం కలిసి వచ్చే టైం ఉందో అప్పుడే వాళ్ళు వచ్చారు, అప్పుడే ఆ మంది వేశారు. పైగా అంతకుముందు అదే మందు అదే పొటెన్షియల్లో వేసినా తగ్గదు, అప్పుడు తగ్గింది. అందుకే మాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు, మన దగ్గరికి వచ్చాక ఏమండి మీరు అది వరకు గుమ్మడికాయ ఇచ్చారు, పిల్లాడు పుడతారన్నారు,
పుట్టాడండి అని వచ్చారట, లేదా మంది ఇచ్చారు పిల్లాడు పుడతారంటే వచ్చారట అంటే పిల్లవాడు పుట్టడానికి 13 నెలల ముందు మన దగ్గరకు వచ్చారని గుర్తుపెట్టుకో అన్నారు. కాబట్టి ఏంటంటే ఈ సక్సెస్ ఎక్కడ ఉంది, మనం బాగుపడటానికి చక్కగా మనం భగవంతుడు మనకు ఒక వర్క్ ఇచ్చాడు. ఆ వర్క్ కూడా మనం ఏ వర్క్లో ఉండడం అనేది కూడా మన ఇష్టం కాదు, మనం దానిలోకి ఉండడం అనేటువంటిది కూడా భగవన్ నిర్ణయం లేకపోతే అది జరగదు అనేటువంటిది. అనంత్ ఇప్పుడు ఒకటి చెప్తాడు. ఒక అతనికి చాలా చిన్న లెటర్ రాశారు ఒక ఆవిడికి. బాబు కెమెరా ఇటు కూడా 2 కలిపి పెట్టు, ఒకళ్ళకి కాకుండా ఇద్దరిని కలిపి పెట్టు. I hope you are spending your time comfortably. Happiness and comfort belong to the mind and not to the environment. మన సుఖశాంతులు అనేటువంటివి మన మనసుకు సంబంధించినవి, అక్కడ ఉండాల్సిన సుఖశాంతులు. అంతేగాని మన చుట్టుపక్కల ఉన్న వాటిలో వస్తువుల్లో పరిస్థితుల్లో ఏముండవు నాయన, నీ బుర్రలో సెట్ అవ్వాలి. మాస్టర్ గారు చెప్తుండేవాళ్ళు, సివి గారి దగ్గరికి ఒక అతను వచ్చాట. ఆయన ఉద్యోగంలో ఏదో ప్రాబ్లం వచ్చిందండి, హెడ్ క్వార్టర్స్లో రెక్టిఫికేషన్ జరగాలి, ఏం చేయాలంటే ఆయన ప్రేయర్ ఇచ్చారట, హెడ్ క్వార్టర్స్ అడ్జస్ట్మెంట్ మాస్టర్ సివి నమస్కారం సార్. ఓహో, హెడ్ క్వార్టర్స్లో ఏదైనా అడ్జస్ట్ అవుతుందేమో అనుకున్నట్టు ఆయన. కాదురా, నీ హెడ్ ఉంది కదా, అందులో క్వార్టర్స్ ఉంటే అక్కడ అడ్జస్ట్మెంట్ జరగాల్సిందని చెప్పారు. అలాగే మన సుఖం శాంతి అనేటువంటిది పొద్దున్న చెప్పుకున్నాం కదా, మాస్టర్ గారు హాయిగా కంఫర్టబుల్గా బెడ్ వేసి ఫ్యాన్ వేసి అన్నీ రెడీగా పెడితే వెళ్ళి ఆ కావాల్సిన వాళ్ళకి ఏదో మందేసి అక్కడ దోమలు, అక్కడే మురికి వాళ్ళు, వాళ్ళకి అరుగు మీద ఈ పుస్తకాలు మందులు తల కింద పెట్టుకుని నిద్రపోయారు బెస్తవారిపేటలో. అంటే ఎక్కడ పడుకున్నాం ఏం చేస్తున్నాం కాదు, ఎక్కడైనా వాళ్ళు హాయిగా ఉండగలరు, అది మనకు కావాల్సింది. అందుకనే ఏం రాశారంటే హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్ బిలాంగ్ టు ద మైండ్ అండ్ నాట్ టు ద ఎన్విరాన్మెంట్. ఇఫ్ వీఆర్ హ్యాపీ ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపీ. ఫస్ట్ మనం హ్యాపీగా ఉండడం నేర్చుకుంటేనే అప్పుడు అన్నీ హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనకి హ్యాపీగా లేకపోయినా మనం ఏసీ కొనుక్కున్నా, మన కారు ఉన్నా, లేకపోతే మన పిల్లలందరూ మంచి ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉన్నా ఇంకా ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంటుంది. మనకి ఏంటో ఇవన్నీ చేశాం కానీ సుఖంగా లేదనిపిస్తుంటుంది. ఇవేం లేకపోయినా తృప్తిగా మనస్సు తృప్తిగా ఉంటే ఏమనిపిస్తుంది, ఎక్కడున్నా ఏం చేస్తున్నా వాళ్ళు మనల్ని పట్టించుకోకపోయినా. ఒక ఆయన ఉన్నారు మాస్టర్ గారి యొక్క బాగా సన్నిహితమైనటువంటి సర్కిల్లో ఒక శిష్యులు. సరే, చాలా సజ్జనుడు, చిన్నప్పటి నుంచి మాస్టర్ గారి దగ్గర స్టూడెంట్ కూడా ఆయన. అయితే ఆయన పెద్దవాడైన తర్వాత కొంతకాలం వాళ్ళ ఇంట్లో కూడా మనందరి ఇళ్లలోనే ఆయనకు కూడా ఏదో ఇబ్బంది వచ్చింది. కానీ ఆయన ఇబ్బంది ఎప్పుడు అనుకోలే. ఏమైంది, ఆ పిల్లలు ఆయన ఎక్కడికైనా వెళ్తా అంటే వెళ్ళనించేవాళ్ళు కాదు, ఈ స్పిరిచువల్ వాటిలో పాల్గొందాం అనుకుంటే పాల్గొనించేవాళ్ళు కాదు. కానీ ఆయన జీవితం మొత్తం కూడా ఎక్కడ ఎవరి మీద కూడా ఒక పొల్లు మాట, అదేంటండి నేను మాస్టర్ గారి శిక్షరికం చేశాను, ఆ మాత్రం నన్ను ఈ ఫంక్షన్కి పంపించట్లేదు, గురు పూజ రానివ్వట్లేదు అని ఆయన ఎప్పుడూ అనుకోలే. కాబట్టి ఆయన ఎప్పుడు ఆయన చివరి దశ వరకు కూడా వీళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు అని ఎత్తి చూపించలేదు ఎవరిని కూడా, పొరపాటును కూడా. అంటే ఎవరితో అన్న కూడా అనలేదు, ఎందుకంటే ఆయనకు అనిపించలేదు. ఆయనకి భగవంతుడిని అన్ని చోట్ల చూడాలంటే మాస్టర్ గారిని అన్ని చోట్ల చూశారు. ఆయన ఇంట్లో వాళ్ళు ఎలా ప్రవర్తించినా మాస్టర్ గారే అక్కడ ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆయన ఆ స్థితి నుంచి జారి కిందకి రాలేదు. కాబట్టి ఆయనకి వేరే వాళ్ళకి అనిపించలే ఏ పరిస్థితుల్లో కూడా. ఆయన మా అన్నయ్య కూడా బాగా తెలిసి చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి చాలాసార్లు వెళ్ళాడు కూడా. అంత సజ్జనుడు అనమాట. అంటే ఈ హ్యాపీనెస్, తృప్తి, శాంతి అనేటువంటిది మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి మనం అనుకున్నట్టుగా అందరూ ఉంటే మనం శాంతిగా ఉండటం, మహానుభావుల్లాగా ప్రవర్తించడం, అనుకున్నట్టు లేకపోతే కోపం రావడం అవి ఏమి ఉండవు. అసలు స్వభావం చేత హ్యాపీగా ఉండడం అనేటువంటిది ఏంటో వాళ్ళ దగ్గర తెలుస్తున్నాడు మనం. అదే చెప్పారు, ఇఫ్ వీఆర్ హ్యాపీ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. ఫస్ట్ మనం హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. అంటే మన పరిస్థితులు ఎలా అయినా మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మన మాట విన్నా వినకపోయినా ఏదైనా సరే మనం దాంతో మన హ్యాపీనెస్ నుంచి కింద జారకుండా ఉండగలుగుతున్నామా లేదా, అది ప్రాక్టీస్ చేయాల్సినటువంటి. ఇప్పుడు చెప్పిన దానికి కంటిన్యూషన్ ఇంకో లెటర్లో, అంటే ఎప్పుడు అఖండమే కానీ ఖండత్వం ఉండదు, ఏకత్వమే ఉంటుంది. స్పిరిచువలిజం గురించి ఒక ఫారినర్ తాపత్రయపడుతూ లెటర్ రాశారు. తను స్పిరిచువల్ ఫీల్డ్లో ఉండాలి, స్పిరిచువల్ ఫీల్డ్లో ఉండలేకపోతున్నానని ఏదో రాసినట్టున్నారు. మాస్టర్ గారు దానికి రిప్లై ఇస్తూ, డు నాట్ బాదర్ అబౌట్ స్పిరిచువలిజం అండ్ పాత్, ఇట్ ఈజ్ ఓన్లీ ఏ నేమ్. ఇఫ్ యూ బిగిన్ టు లివ్ హ్యాపీలీ అండ్ విత్ ఈజ్, ఇట్ ఈజ్ కాల్డ్ స్పిరిచువలిజం.
స్పిరిచువలిజం అంటే గంటలు గంటలు పేజీలు పేజీలు ఏం చెప్పలే. నిజమైన స్పిరిచువలిజం అంటే ఏంటి? ఆనందంగా జీవించడం. అందుకని ఇఫ్ యూ బిగిన్ టు లివ్ హ్యాపీలీ అండ్ విత్ ఈజ్, ఇట్ ఈస్ కాల్డ్ స్పిరిచువలిజం. అలాగే కొనసాగింపు, ఇందాక ఒక పాయింట్ చెప్పారు, ఎదుటి వాళ్ళలో ఉండేటువంటి లోపాలు చూడటము, దానిలోకి దిగజారడం ఉండదు అని. దాని గురించి చెబుతూ మాస్టర్ గారు, అతను ఎవరో మిస్టేక్స్ చేసిన అతను బాధపడుతూ దానికి ఆన్సర్ లెటర్ రాస్తే మాస్టర్ గారు ఇచ్చారు. ఐ రిమెంబర్ ఓన్లీ యూ అండ్ నాట్ యువర్ మిస్టేక్స్. మై కాంటాక్ట్ ఈజ్ దట్ ఆఫ్ ది హార్ట్ విచ్ రిమెంబర్స్ హార్ట్స్ అండ్ నాట్ ది మైండ్స్. అంటే మైండ్ అప్లై అవుతున్నప్పుడు మనం ఎదుటివాడు మైండ్ ఎప్పుడైతే ఉందో ఇంకోళ్ళని చూడటం ఉంది. హార్ట్ అనుకోండి, హార్ట్లో ఉండదు, ఇక్కడైనా అక్కడైనా ఉన్నది హార్ట్లో ఒకడే ఈశ్వరుడు. కాబట్టి నేను గుర్తుపెట్టుకునేది మిస్టేక్స్ని కాదు, మన కాంటాక్ట్ హార్ట్లతో మైండ్తో కాదు. దానికి మళ్ళీ కొనసాగింపు ఒకరికి లెటర్లో పంపించారు. జనరల్గా మనం ఎక్కడికన్నా డిస్పెన్సరీకి వచ్చి కొంతకాలం అలవాటు అయిపోయిన తర్వాత కొత్త వాళ్ళని చూస్తుంటే వీడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాలేదు అనిపిస్తుంది. మనం ఆ స్టేజ్ పాస్ అయ్యి వస్తాం, మర్చిపోతాం మనం. ఎవ్రీథింగ్ బట్ యూ డిపెండ్స్ అపాన్ వాట్ మెటీరియల్ యూ ఫీడ్ టైమ్లీ టు ఇండివిజువల్స్ ఎట్ లార్జ్ మోర్ దాన్ వాట్ యూ రికగ్నైజ్ ఆర్ హరీ అప్. నీకు గుర్తింపు కావాలని కాకుండా వాళ్ళకి ఏం కావాలో చేయడం అనేటువంటి దాని మీద ఎప్పుడు కూడా ఉంటుందన్నారు. ప్రోగ్రెస్ ఈజ్ ఆల్వేస్ స్టడీ అండ్ నెవర్ స్పీడీ. ప్రోగ్రెస్ అనేది ఎప్పుడు ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందని, అది అవుతున్నట్టు కూడా మనకు తెలియదు. అంతేగాని స్పీడ్గా అయిపోవాలి. ఒక సంవత్సరంలో మనకి ఇంతమంది, మా దగ్గర ఒక 1000 మంది పేషెంట్లు వచ్చారండి, నెక్స్ట్ టైంకి 2000 మంది, అది కాదు కావాల్సింది. ఒక్కడొచ్చినా ఇద్దరు వచ్చినా వాళ్ళ మాస్టర్ గారి ప్రెజెన్స్ని ఫీల్ అవుతున్నాం లేదా, అది మనకు కావాల్సినటువంటిది. ఎప్పుడు అది ప్రోగ్రెస్, కానీ నెంబర్స్ ప్రోగ్రెస్ కాదు. స్పీడ్గా ఉండదు ప్రోగ్రెస్, ఎప్పుడు స్టడీగా ఉంటుంది. అంటే వెనక్కి తగ్గదు కానీ ముందుకు వెళ్తుంటుంది, కానీ స్పీడ్గా మనకు కనిపించినట్టుగా ఉండదు. మనకి ఆ మెడిటేషన్స్ బుక్లో మాస్టర్ గారు ఇచ్చారు, ఎప్పుడు కూడా సెకండ్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ కన్నా ఫాస్ట్గా వెళ్తుంది, మినిట్స్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ కన్నా స్లోగా ఉంటుంది, అవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ కన్నా స్లోగా ఉంటుంది. అంటే సెకండ్స్ని సూచించే ముళ్ళు తొందరగా తిరుగుతుంది కదా, నిమిషాలు చూపించే దానికన్నా స్లోగా తిరుగుతుంది, గంటలు చూపించే అంటే ఎక్కువ సిగ్నిఫికెంట్ వర్క్ జరిగేది ఎక్కువ స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది మనకి. కానీ ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంటుంది. అది టైం యొక్క సింబాలిజంలో మనకి చెప్పింది. అలాగా ప్రోగ్రెస్ అన్నది ఎప్పుడు కూడా స్టడీగా ఉంటుంది. స్పీడ్ బిలాంగ్స్ టు సర్కంఫరెన్స్ లేయర్స్, వేరాజ్ ప్రోగ్రెస్ బిలాంగ్స్ టు సెంట్రల్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్. మన కాన్షియస్నెస్ సెంటర్ మన హార్ట్ దగ్గర ఎప్పుడు స్టడీగా ముందుకు వెళ్తూ ఉంటుంది, అది ప్రోగ్రెస్. చుట్టుపక్కల లేయర్స్లో కొంతసేపు స్పీడ్గా కొంతసేపు తగ్గినట్టు, స్పీడ్ తగ్గినట్టు అనిపిస్తుంటుంది, అది మన చుట్టుపక్కల ఉన్న వాటిలో కనిపిస్తుంటుంది అనమాట. లెట్ మైండ్ బీ కామ్ వైల్ హ్యాండ్స్ బీ స్పీడీ. మైండ్ ఎప్పుడు కామ్గా ఉంచు, చేతుల్ని పనిచేస్తూ ఉండి, చేతులు ఎంత ఫాస్ట్గా పనిచేసినా కంగారు లేదు, కానీ మైండ్ని పరిగెట్టించామంటే ఎక్కడన్నా బోల్తా పడతామని. అందులో లాస్ట్లో ఇచ్చారనమాట, డు నాట్ మైండ్ పీపుల్ హూ ఆర్ రిమార్కింగ్. అంటే మనం ఏదైనా మంచి పని చేయడం, ఏడ్చాడు మొన్నటి వరకు ఎలా ఉండేవాడు వీడు, రోడ్డు మీద ఇష్టమైనట్టు తిరిగేవాడు, ఇప్పుడు స్టేజ్ ఎక్కించగానే కబుర్లు చెప్తాడు, ఈ నీతి వాక్యాలు ఎవరికి తెలీదు అనుకోవచ్చు. అంతే కదా, జనరల్గా ఒక ఇద్దరం కలిసామంటే మూడోవాడిని మెచ్చుకోకపోతే ఏది గబాలన, వీడు ఎవడు మా కళ్ళెదురుకుండా తిరిగేవాడు వీడేమిటి అనిపించవచ్చు కదా. బ్రహ్మకు అనిపించిందిగా, పొద్దున మనం చెప్పుకున్నాం, వీడేంటి నా కళ్ళెదురుకుండా వచ్చి పుట్టాడు, వీడేంటి అంతర్యామేంటి అనుకునేటోటికి పప్పులో కాలేస్తాం. అంటే మిగిలిన వాళ్ళు నువ్వు చేసింది ఏడ్చినట్టుగా ఉంది, మాకేం నచ్చలేదు అంటే వాడికి నచ్చటం కోసం కాదు కదా మనం మొదలుపెట్టింది. చూడండి ఇంత కష్టపడి ఇంత పని చేస్తుంటే వాడు నన్ను ఎంత మాట అన్నాడు అంటే మనం బ్లాక్ అయిపోయామని అర్థం. దాని నుంచి ప్యూరిఫై అవ్వాలి. దే విల్ బి బెటర్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. వాళ్ళకే తెలుస్తుంది, కొంత టైం వాళ్ళకు వదిలేయాలి. అంతేగాని వాళ్ళతో వాదించడం, మనం ఎలా కరెక్ట్ అనో ప్రూవ్ చేయడం వల్ల ఏం లాభం లేదన్నమాట. తర్వాత ఇందా చెప్పుకున్న హ్యాపీనెస్, ఆ శాంతి, ఇవన్నీ ఎలా లభిస్తాయండి, ఏం చేస్తే అన్నదానికి మాస్టర్ గారు ఇస్తున్నారు. రిమెంబర్ దట్ హార్మోనీ అండ్ హ్యాపీనెస్ షుడ్ బి అచీవ్డ్ బై వన్ సెల్ఫ్ అండ్ కెనాట్ బి ప్రొవైడెడ్ బై అదర్స్. ఇంకోళ్ళు ఇచ్చేది కాదు, అది ఇంకోళ్ళకి నువ్వు సుఖపెట్టడం ద్వారా నువ్వు పొందేదాన్ని ఆనందం అంటారు అని. అలాగే చాలా ఒక్క లైన్లోనే జీవితం అంతా దానిలో ఇచ్చేశారు. ద రొటీన్ షుడ్ బిలాంగ్ టు యూ అండ్ యూ షుడ్ నాట్ బిలాంగ్ టు ది రొటీన్. అంటే మనం ఉదయం నిద్రలేస్తాం,
ఏంటి ఎందుకు లేచావు అంటే, ఇంకా తప్పదండి లేవాలండి, ఆఫీస్కి పోవాలంటే ఇప్పుడు లేస్తే ఇప్పటికన్నా లేవకపోతే కుదరదు. ఎందుకు నువ్వు మొహం కడుక్కున్నావు? ఆకలేస్తుంది తినాలి కాబట్టి. ఎందుకు నువ్వు బయలుదేరావు? ఉద్యోగం చేయకపోతే తప్పదు కాబట్టి. అంటే ప్రతిదీ కూడా ఆ రొటీన్ అనే దానిలో చిక్కుకొని అది తప్పకుండా ఒక గానుగ ఎద్దులాగా తిరుగుతూ అలా చేస్తూ ఉంటే అది కాదు. దానికి నువ్వు సంబంధించి నీకు రొటీన్ సంబంధించి అయి ఉండాలి, కానీ నువ్వు దానికి చెందినవాడివి అయి ఉండకూడదు. అంటే ఒక కుక్క మెడలో తాడు కట్టి దాన్ని తిప్పినట్టుగా ఆ జరుగుతున్న ఇన్సిడెంట్స్ నుండి తిప్పి జరిపించడం కాదు, నువ్వు దాన్ని నడిపించడం అనేది ఉండాలి. అంటే లైఫ్ లివింగ్ కావాలి, లైఫ్ లీడింగ్ కాదు అని ఇంకో లెటర్లో చెప్పారు. తర్వాత ఇంకో లెటర్లో ఆయన సివిలిటీ ఆఫ్ బిహేవియర్ ఈజ్ ఆల్సో ద వన్ థింగ్ దట్ ద మాస్టర్స్ కేర్ ఫర్. అంటే ఏమండి, నిత్య జీవితంలో బయట ఉండే చోట నా ఇష్టం వచ్చినట్టు ఉంటానండి, గురు పూజలకో ఎక్కడికో వచ్చినప్పుడు, లేదా ఆధ్యాత్మికంగా నేను చాలా పుస్తకాలు చదువుకుంటా, చాలా ఉపన్యాసాలు ఇస్తా, ప్రసక్తే లేదు. నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నలుగురితో నువ్వు మసలుకోవటంలో కానీ, సభ్య సమాజంలో మిగతా వాళ్ళతో బిహేవ్ చేయటంలో ఉండేటువంటి దానిలో పద్ధతిగా ఉండడం అనేటువంటిది చాలా అవసరం. మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు చాలా ముఖ్యంగా దాన్ని కేర్ చేస్తారు. అంటే అలా ఉండాలనేటువంటి దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పారు. ఇహ మంద్రా స్క్రిప్చర్ అనే దాని గురించి మాస్టర్ గారు ఇచ్చినటువంటి మాట దీనిలో, వెనెవర్ దెర్ ఈజ్ ఎ డిలే ఇన్ మై రిప్లైస్ ది మంద్రా స్క్రిప్చర్ విల్ ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ అని రాశారు. అంటే రిప్లై నా నుంచి తొందరగా రాలేదనుకోవాకు, ఒకవేళ నా నుంచి రిప్లై నీకు లేట్ అయిందనుకో, మంద్రా స్క్రిప్చర్ తీసి చూసుకో, నీకు కావాల్సిన ఆన్సర్స్ లభిస్తాయి నా నుంచి. అంటే అర్థం ఏంటి? ఆ మంద్రా స్క్రిప్చర్లో భగవాను వాచా కదా, ఏదో ఆ భగవానుడే నా నుంచి కూడా, అంటే ఈయన పేరుతో వచ్చింది అప్పుడు వచ్చింది, రెండు ఒకటే అని మనకి అక్కడ సూచించడము. తర్వాత నా బుక్స్లో నుంచే నేను మాట్లాడతాను అన్నారు చూడ మాస్టర్ గారు. అందువల్ల ఏంటంటే అది మంద్రా స్క్రిప్చర్ అనే కాదు, ఏ పుస్తకమైనా మనకి ఏ సమస్య వచ్చినా ఆ పుస్తకం తెరిచేలా చూస్తే, మనం కనుక ఆర్తితో శ్రద్ధతో సిన్సియర్గా ఫాలో అవుదాం అని తీస్తే మనకు కావాల్సిన ఆన్సర్ దానిలో లభిస్తుంది. ఇందాక ఈ పుస్తకాలు రిలీజ్ కావడానికి ముందు నేను చూడలేదు, ఎలా ఉన్నాయో చూద్దాం, పుస్తకాలు అట్టలు ఎలా వచ్చినాయని చూస్తూ ఉంటే ఒక మన సోదరుడు వచ్చాడు, ఒక అతను వచ్చి, ఏమంటే ఒకసారి చూపెట్టండి లోపల అన్నాడు. ఏదో ఓ పేజీ టక్కని తీశాను, అందులో ఓ లైన్ చదివాడు. ఏంటండి నాకే చెప్పినట్టుంది అని. నువ్వు తెరిచావు కాబట్టి నీకు చెప్పినట్టు వచ్చింది అయ్యా, ఎవరికి తెరిస్తే వాళ్ళకి చెప్పినట్టు వస్తుంది ఆన్సరు. ఇది ఎలాంటిదంటే, మాస్టర్ గారు ఉపన్యాసం చెప్పిన తర్వాత కూర్చున్న వాళ్ళందరికీ ఎవరికి వాళ్ళకి ఇది నా కోసమే చెప్పారు, నా విషయాలని మా ఆవిడ చెప్పిందేమో మాస్టర్ గారికి ముందే వెళ్ళి, లేకపోతే మా ఆయన చెప్పాడేమో, లేకపోతే నా మిత్రుడు చెప్పాడేమో, కాబట్టే ఈయనకి ఇవన్నీ తెలుసుకొని నన్ను దృష్టిలో పెట్టుకొని ఉపన్యాసం చెప్పారని అక్కడ ఉన్న ప్రతి వాళ్ళు అనుకునేవాళ్ళట. ఎవరికి వాళ్ళకే ఆన్సర్ ఇచ్చినట్టుగా ఉండేది. ఎందుకు అది జరుగుతోంది? అదే వాళ్ళలో ఉన్న గొప్పదనం. కాబట్టి ఏంటంటే అది పుస్తకమైనా మాట అయినా ప్రతి వాళ్ళకి దానిలోంచి ఆన్సర్ దొరుకుతూ ఉంటుంది. ఒకరికి రాసిన లెటర్లో మధ్యలో ఒక చోట ఏం రాశారంటే, రెస్పాండ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అండ్ దిస్ గివ్ ద నెసెసరీ గ్రోత్ ఇన్ ఆల్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే అప్పటి కర్తవ్యం ఏంటి, నీకు ఎదురుకుండా భగవంతుడు ఏది ఇచ్చాడని దాని ప్రకారం నువ్వు నడుచుకోవడం అనేటువంటిది చెయ్యి. దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పారు మాస్టర్ గారు ఇదివరకు. ఏంటంటే ఒక మహానుభావులనో ఎవరో ఒకరిని, మీకు నచ్చిన దైవాన్నో ఎవరో ఒకరిని తీసుకుని వాళ్ళ లైఫ్ కనుక చదివినట్లయితే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా రెస్పాండ్ చేశారో ఒకటి స్టాండర్డ్గా పెట్టుకొని నీకు వచ్చినటువంటి సిచ్యువేషన్స్లో ఆ రకమైనటువంటి బిహేవియర్ అనేటువంటి కనుక నువ్వు చేస్తే ఆటోమేటిక్గా నీకు గ్రోత్ వస్తుందని చెప్పారు. అంటే అక్కడ ఉన్నటువంటి దానికి కంగారు పడిపోవటం కాదు. హోమియోపతి చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, మాస్టర్ గారు ఎవరికన్నా బాధ వచ్చి ఎగురుతున్నాడు అనుకోండి, ఒకడికి పిల్లవాడికి చెవిలో నొప్పి వచ్చిందని ఎగురుతున్నాడు, నువ్వు కూడా డాక్టర్ అయ్యింది వాడితో పాటు ఎగరబోకు, కూర్చుని వాడికి ఏం మందయ్యో ప్రశాంతంగా ఆలోచించి వేయి, అది నీ కర్తవ్యం అని చెప్పారు. అలాగే ఏదైనా సరే మనకి అనుకున్నట్టు ఫ్యామిలీలో జరగట్లేదు, డబ్బులు సరిగ్గా రావట్లేదు అంటే వచ్చిన డబ్బుల్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో ఎలా చేయాలో ప్లాన్ చేసుకో. పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళు లేనప్పుడు ఏం చేశారో చూసుకో, నువ్వు స్టాండర్డ్గా పెట్టుకునేవాళ్ళు ఆ రకమైనటువంటి ఆచరణ పెట్టుకో. అలా పెట్టుకుంటే అప్పుడు ఎప్పుడు నీకు కూడా ప్రోగ్రెస్ వస్తుంది, కానీ లేకపోతే బ్లాక్ అయిపోతావు అని మాస్టర్ గారు చెప్పారనమాట. ఎప్పుడు సిచ్యువేషన్ వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వాలి దానికి, అంతేగాని దాంతోపాటు మనం ముందు చెప్పుకున్నాం కదా అలా ఎమోషనల్గా డిస్టర్బ్ అయిపోయి పడిపోయి అలా ఏం ఉండదు. మనకి 2013లో మాస్టర్ గారు ఈ బుజ్జిగారు శరీరం వదిలేశారు. బుజ్జిగారు అంతకు ముందు వరకు ఏంటంటే ఇంట్లో మేము చిన్నప్పటి నుంచి చూస్తుంది
ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే అన్నయ్య ఇలాగా అంటే నువ్వు చెప్పావు సరేరా అనేవాడు. లేకపోతే ఒరే బుజ్జి ఇలా చేద్దాం అనుకుంటున్నావు, ఎలా చేస్తే బాగుంటుందని అడిగారు. లేదన్నా ఇలా చేయాలంటే సరే అని ఇద్దరు అలా ఆ మాట మీదే ఇన్ని సంవత్సరాలు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మా ఫ్యామిలీ విషయాలైనా సంస్థ విషయాలైనా ఇంకెవరికైనా వచ్చినటువంటి ఆ రెస్పాన్స్, ఇంకెవరికైనా సలహాలు ఇవ్వాలి ఆ విషయాలైనా సరే వాళ్ళిద్దరూ కూడా అలా ఉండేదన్నమాట. ఈయనకి ఏదైనా వచ్చి చేస్తే ఆయనకి చెప్పేవాళ్ళు, ఆయనకి ఏదైనా అనిపిస్తే ఈయనకి చెప్పేవాళ్ళు, అలాగే అని చెప్పి చేసేవాళ్ళు. శరీరం వదిలేసిన మరుక్షణంలో ఆయన మరి మాస్టర్ గారు ఇంత సంస్థ, ఇంతమంది ఫ్యామిలీసు, డిస్పెన్సరీసు, రెస్పాన్సిబిలిటీ అని బ్రేక్ డౌన్ అయిపోలే. ఏం చేద్దాం అన్నారు. ఇప్పుడు అందరికీ ఫోన్లు చేయాలన్న అనగానే వెంటనే ఆ స్టెత్తుని అక్కడ పడేసి వెళ్ళి ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. మాస్టర్ గారు అంటే అక్కడ కూర్చుని ఏడవడం కానీ, ఇంత వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ సంస్థ అంతా ఎలాగని కానీ, వీళ్ళందరూ ఏమైపోతారని కానీ, అప్పుడు మన కర్తవ్యం ఏంటి అనేటువంటిది చేయడం మీదే ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి సిచ్యువేషన్లో అయినా వాళ్ళు అదే చేశారు. అది మేము చిన్నప్పుడు నా కళ్ళారా చూసినటువంటి విషయం అన్నమాట. అలానే చాలాసార్లు నారాయణ గారు చెప్పారు, బుజ్జి గారికి ఫోన్ చేశారట. చెప్పారు బుజ్జి గారికి మా అక్కయ్యే ఫోన్ చేసింది మందు కోసం అని. ఒక 2 నిమిషాలకి ఫోన్ చేయి అన్నారట. అంటే సరే అని చెప్పి 2 నిమిషాలకి మళ్ళీ ఫోన్ చేసిందిట. సరే లక్షణాలు తెలుసుకొని మందు ఇచ్చారట. మందు ఫోన్లో చెప్పారు. చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేస్తూ ఏంటంటే ఏదో సందడిగా మాటలు అవి వినబడుతున్నాయి, ఏంటి విశేషం ఏమైనా ఉందా అని అడిగిందిట. ఏం లేదు, మా అమ్మగారు అంటే అనంతాచార్యుల వారి ధర్మపత్ని ఆవిడ అని మా అమ్మగారు అంటాం, ఆవిడ దేహం చాలించారు. ఇందాక నువ్వు ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు ఆవిడని వరండాలోకి ఆవిడ పార్థివ దేహాన్ని తీసుకొస్తూ మోస్తూ ఉన్నాను, అందుకని 2 నిమిషాలు ఆగి చేయమన్నాను. అంటే వాళ్ళు దించిన తర్వాత మాత్రం అప్పుడే ఆవిడ డెత్ అయింది. అప్పుడు ఫోన్లో మంది ఇవ్వటం ఏమిటి, మనం అసలు ఊహించగలమా? అంటే భగవదారాధనగా ఎవరు చేసినా వాళ్ళలో మాస్టర్ గారిని చూడటము, ప్రతిదానికి అప్పుడు ఏదొచ్చినా ఆ అవతల వాళ్ళ రూపంలో ఉన్నటువంటిది మాస్టర్ గారే అనేటువంటిది లేకపోతే, ఇప్పుడు ఇలా మా ఇంట్లో ఫలానా వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు నేను అవైలబుల్గా లేనని అసలు ఫోన్ ఎత్తుతామా మనం? తర్వాత వాళ్ళు కూడా తెలుసుకొని ఏమనుకుంటారు, వాళ్ళ ఇంట్లో డెత్ అయింది కాబట్టి వాళ్ళు ఫోన్ ఇలా తెరుస్తారని మనం కూడా అనుకుంటాం. తీరిగ్గా కనుక్కొని చాలా నార్మల్లాగా, మామూలుగా నార్మలే, వాళ్ళు నార్మల్గానే ఉన్నారు, నార్మల్ లాగా కాదు, వాళ్ళు నార్మల్గానే ఉంటారు, వాళ్ళే నార్మల్గా ఉన్నారు. ఎకిరాల శ్రీనివాస్ గారు బాడీ వదిలిన రోజున ఆ కార్యక్రమం జరిగింది క్రిమేషన్ గ్రౌండ్లో. జరుగుతూనే ఆయన ప్రార్థనా మందిరంకి వచ్చేసారు స్నానం చేసి. వెంటనే వచ్చారు, వితిన్ 5 minutes కూడా కాలే, తన కళ్ళ ముందే సోదరుడి దహన కార్యక్రమం అంతా జరిపించి ఆయన చేతుల మీదుగా వచ్చేలా వచ్చారో లేదో మన సోదర బృందం వాళ్ళు వచ్చి ఒకళ్ళు వాళ్ళ ప్రాబ్లము, ఒకళ్ళు మెడిసిన్స్, ఇలా రకరకాలు అడగడం మొదలుపెట్టారు. ఆయన అంతే ప్రశాంతంగా, అంటే ఒక్కసారి మామూలుగా నాలాంటి వాడైతే లేదా ఎవరైనా కనుక మన ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు ఎక్స్పైర్ అయితే మన వాళ్ళు రక్త తోబుట్టువులు, అలాంటి సమయంలో ఇంకెవరో వచ్చి ఏదన్నా సలహానో సూచనో మందో ఏదో పొరపాటున అసలు మాట్లాడించి వేరే విషయాలు కనుక అడుగుతూ ఉన్నారనుకోండి, అప్పుడు మనం రెస్పాండ్ అవుతామా, రియాక్ట్ అవుతామా? వాళ్ళు ఓన్లీ రెస్పాండ్ అవుతారు, రియాక్ట్ అవ్వరు. అంటే ఇవి చెప్పుకోవడంలో ఉద్దేశం ఎందుకు మనం చెప్పుకోవడం? ఇదే భాగవతం అంటే. చెప్పుకోవడం ఎందుకు? అవి చెప్పుకోవడం ద్వారా మనలో ఏవైతే క్షాళనం కావాలో ఆ స్థితికి మనం వెళ్ళటం అనేటువంటిది ఉంటుంది. మనం ఒకళ్ళలో ఉండే దరిద్రపు లక్షణాలు ఎంతసేపు మాట్లాడుకుంటున్నామో అంతసేపు ఆ పని మనం చేస్తున్నట్టు అన్నారు మాస్టర్ గారు. అలాగే ఎంతసేపు మనం మంచి సలక్షణాలు చెప్పుకుంటూ ఉంటామో అంతసేపు మనం ఆ పని చేస్తూ ఉన్నట్టు అన్నారు. అది ఎంతగా చెప్పుకుంటూ ఉంటామో, ఎంతగా మనం ఇష్టపడుతూ ఉంటామో మనం రైట్ పాత్రలో వెళుతూ ఉన్నట్టు అని అర్థం అన్నమాట. దీనిలో మాస్టర్ గారు ఇంకో మాట చెబుతున్నారు. ఇప్పుడే చెప్పారు కదా, అప్పుడు ఏది కర్తవ్యమో అది చేయటం తప్ప ఇంకోటి కాదు అని. దాన్ని ఇక్కడ మాస్టర్ గారు ఒక లెటర్లో ఒకరికి రాస్తున్నారు. ఐ హ్యావ్ నో ప్లాన్స్ సిన్స్ ఐ డు నాట్ బిలీవ్ ఇన్ ప్లానింగ్ ఫర్ ఎనీథింగ్. ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ బై గాడ్స్ గ్రేస్ జస్ట్ యాజ్ యూ హ్యావ్ కమ్ టు మీ. ఇందులో కొత్తగా అర్థం కాకపోవటం ఏం లేదు. ఆయన చెప్తున్నది ఏంటంటే, నాకు జీవితంలో ఎప్పుడూ కూడా ఏ ప్లాన్లు లేవు, ఏ పథకాలు ప్లాన్లు లేవు. ఎందుకంటే దానిని నేను ఎప్పుడూ నమ్మను. ఎప్పటికప్పుడు భగవంతుడి నుంచి ఏదైతే వస్తూ ఉంటుందో ఆయన అనుగ్రహంగా దాన్ని నేను ఫాలో అవ్వటమే. ఇంకొద్ది ఐ హ్యావ్ నో ప్లాన్ ఆఫ్ మైండ్
there is only the plan given by the Lord. As far as I am concerned, there is nothing personal or confidential. నా పర్సనల్ అండి ఇది, కాన్ఫిడెన్షియల్, మిగతా వాళ్ళకి తెలియదు, ఓపెన్ బుక్ అన్నమాట. అంటే ఎవరైనా అలా జీవించగలగాలి, ఇంపర్సనల్గా జీవించగలగాలి. జీవితంలో ఎప్పుడూ ఆయన ఒక్కసారి కూడా లైఫ్లో ఏది ప్రపోజ్ చేయలేదు. రాముడు అలా జీవించాడు, కృష్ణుడు అలా జీవించాడు, వాళ్ళు ప్రపోజల్ లేకుండా జీవించారు. అంటే ఉదాహరణకి భూమి మీదకి కృష్ణుడుగా ఆయన అవతరించాడు. ఎప్పుడు దేవతలందరూ వెళ్ళి, ఇంద్రాది దేవతలు వెళ్ళి బ్రహ్మని మొరపెడితే ఆయన వీళ్ళందరినీ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా రాక్షస బాధను అవతరించవలసింది అని వీళ్ళు ప్రపోజ్ చేస్తే ఆయన వచ్చాడు. అలాగే రాముడిగా నువ్వు రావలసింది, దశరథుడికి కుమారుడిగా పుట్టవలసింది, ఎక్కడ పుట్టాలో కూడా వాళ్ళే అడిగారు. ఓకే, వచ్చారు. అడవిలోకి వెళ్ళవలసింది, అడవులకు వెళ్ళవలసింది దశరథుడి నుంచి వచ్చింది, వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక అక్కడ ఉండేటువంటి రాక్షసుల బాధ నుంచి మమ్మల్ని ఇచ్చేయవలసింది అని ఋషులు అడిగారు, చేశారు. ఎక్కడా సొంత ప్రపోజల్ లేదు. సీతాదేవి కోసం ఆయన వెళ్ళి రావణాసురుడిని సంహరించలేదు. మనకు పుణ్యశాస్త్రి గారు చాలాసార్లు చెప్పారు, మాస్టర్ గారు చెప్పి, మనకు అనంతకృష్ణ గారు కూడా రామాయణం చెప్పేటప్పుడు చెప్పారు. రావణ వధ అవుతూనే రాముణ్ణి హనుమంతుడిని పంపించాట రాముడు సీత దగ్గరికి వెళ్ళి, నీ కోసం నేను చంపలేదు రావణాసురుణ్ణి, నువ్వు హ్యాపీగా ఉండదలుచుకుంటే ఇక్కడ ఉండొచ్చు అని. అయితే అక్కడ ఇంకో మాట కూడా చెప్పారు, నేను చంపలేదు, నీ శక్తే పనిచేసి వాడిని చంపేట్టు చేసింది అన్నారు. అంటే నీ వలన కాదు, నీ శక్తి. అందుకే మాస్టర్ గారు కూడా ఆయన ఫారెన్లో అడిగినప్పుడు ఏం చెప్పారు, నేను ఇక్కడికి వచ్చి నీ పనులు చేయగలుగుతానికి కారణం ఒకటి ఉంది అన్నారు. వాళ్ళు అడిగితే అందరూ ఏమిటా అంటే, అక్కడ నా సతీమణి, అదిగో ఆవిడ వల్ల నేను వచ్చి, మరి ఇంట్లో తండ్రి పొద్దుగుకులు లేకుండా ఊళ్ళు పట్టుకొని తిరుగుతూ, ఊళ్ళో ఉన్నా కూడా ఆయన ఇంట్లో భోజనం చేయడానికి ఒక్కోసారి 6 నెలలు పట్టేదిట. ఎటు పోతారో ఎప్పుడో, ఈరోజు మన ఇంట్లో భోజనం చేస్తారా అని అడిగేదిట ఆవిడ. ఎవరో పిలిచి మా ఇంటికి భోజనానికి వస్తారా అని అడిగినట్టు. అలా ఎవరైనా వదిలిపెట్టగలరా? సరే, అలా వదిలిపెట్టి ఒక ఫాదర్ ఇంట్లో లేకుండా ఉంటే బిడ్డలు ఎలా తయారవ్వచ్చు? తెగ పట్టించుకుంటాం అనుకుంటేనే పరమఘోరంగా తయారవుతున్నారే. ఇంకా వదిలేటువంటి నా ఉద్దేశం, అలా పొద్దుగుకులు లోకమంతా చుడుతూ ఉంటే బిడ్డలు ఎలా తయారవ్వాలి, ఎలా తయారయ్యారు అంటే ఆ శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తూ ఉంది, దాన్ని మనం ధ్యానం చేస్తే తెలుస్తుంది అన్నమాట. అంటే జీవితంలో ప్రపోజల్ లేదు, ఉద్యోగం కోసం అప్లికేషన్ లేదు. నాకు ఉద్యోగం గురువు గారు ఏం చెప్తే అది చేయడమే జీవితంలో చేశారు ఆయన. అందుకని డైరీలో కూడా రాసుకునేవాళ్ళు, ఈకే గారు ఈ రోజున ఫలానా ఇంటికి పంపించారు నన్ను, ఈకే గారు ఫలానా చోట ఈ ఉపన్యాసం చెప్పించారు. అంటే నేను చెబుతున్నానని భావన ఆయన ఎప్పుడు చేయలేదు. సైంటిస్టులు అందరూ కలిసి జీరో గురించి అడిగారు, జీరో గురించి చెప్పారు బ్రహ్మాండమైన ఉపన్యాసం. ఎలక్ట్రాన్ గురించి అడిగారు, ఎలక్ట్రాన్ గురించి చెప్పారు. పక్కనున్నాయని తికమకబడి, అదేంటండి ఎలక్ట్రాన్ గురించి సైంటిస్టులకు కూడా తెలియని డైమెన్షన్స్ అని చెప్పారు. పైగా ఉపన్యాసంలో చెబుతూ ఇది మీకు ఇంకా తెలియడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది, తెలుసుకుంటారని చెప్పారు. వాళ్ళకి ఊరుకునే ఎవరికి పడితే వాడికి చెప్పడం కాదు కదా, వేగ్గా సైంటిస్టుల సమావేశంలో చెప్పారు. తేడా వస్తే వాళ్ళు ఎవరు ఊరుకుంటారు? అందులో తెల్లవాళ్ళు. అదంతా భావన మనసులో ఉంది అతనికి. ఎలా చెప్పగలిగారండి? మనం చెప్పేది ఏముందో, తెలుగు మాస్టర్ని నాకేం తెలుసు. సివివి గారు వాళ్ళు అడిగారు, వాళ్ళ రూపంలో సివివి గారు నమస్కారం పెట్టుకున్నాం, వచ్చింది. అందుకే ఆయన ఫారెన్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు మాకు అని అడిగారట. మీకేం కావాలో చెప్పండి అన్నారట. తనకేం వచ్చోది వదలే, వాళ్ళకేం కావాలో చెప్పారు. తనకు వచ్చిందని చెప్పేటువంటి వాడు పండితుడు, లేదా తను అనుకున్న దాన్ని ఇంకోటి మీద రుద్దేటువంటి వాడు రాజకీయ నాయకుడు. అలా కాకుండా ఎదుటివాడికి ఏది కావాలో వాడికి కావాల్సిన సొల్యూషన్ ఎవడైతే ఇస్తాడో వాళ్ళే ఋషి, ద్రష్ట అంటారు అని మాస్టర్ గారే ప్రేమలేఖల్లో చోట చెప్పారు. అందువల్ల ఆయన దేర్ ఈజ్ నథింగ్ పర్సనల్ ఆర్ కాన్ఫిడెన్షియల్ అన్నారు. ఎందుకంటే ఒకసారి ఒకళ్ళు వచ్చి, ఏమండి మీతో నాకు అపాయింట్మెంట్ కావాలి ఏకాంతంగా మీతో అన్నారట. అది నా భార్యా బిడ్డలకే దొరకదు అన్నారట. అబద్ధం కాదు, నిజం అది. అంటే ఎంతగా ఆయన సమర్పించుకున్నారు అంటే మనకు నేర్పడం అన్నమాట, ఎలా సమర్పించుకోవాలి. తనను తాను సమర్పించుకోవడం అంటే అర్థం ఏమిటో అప్పుడు అర్థమవుతుంది. అంతే తప్ప మనం ఏదో కొంత అమౌంట్ ఇచ్చి గురువు గారికి సమర్పించుకున్నాము, లేకపోతే ఏమండి నేను మిమ్మల్ని సమర్పించేసుకుంటున్నాను అని ఒక డైలాగ్ అనేది చేయటం. ఒకసారి ఒకళ్ళు ఫోన్ చేశారు మాస్టర్ గారికి, ఆయనే చెప్పారు తర్వాత, అనంతకృష్ణ గారికి ఫోన్ చేశారు. చేసి, ఏమండి నేను మీకు సమర్పించేసుకుంటున్నాను, ఈ క్షణం నుంచి మీరు ఏం చేస్తే చేస్తాను, ఉద్యోగం మానేసి విశాఖపట్నం వచ్చేయమంటారా, ఏం చేయమంటారో చెప్పండి అన్నట్ట. మేడం నుంచి దూకమంటే దూకేస్తా ఇప్పుడు.
ఓకే సబ్మిట్ చేస్తున్నావా? చేస్తున్నానండి. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తానండి. అయితే నువ్వు దూకక్కర్లేదు, విశాఖపట్నం రావక్కర్లేదు, రోజు ఉద్యోగం మానక్కర్లేదు, రోజు ఉదయం సాయంత్రం 6 గంటలకు మానకుండా ప్రేయర్ చేయన్నారు. అవతల నుంచి ఇంకా మాట ఏం రాలే. అంటే సబ్మిషన్ అనేది చాలా ఈజీ అని మనం అనుకుంటాం. అంటే ఈజీనే, వదలటం ఈజీనే. అక్కడ ఆ వదలటం దగ్గర మనకి ఎంతో పట్టుకోవడం, పీకులాట అది ఉంటుంది. ఆ పీకులాటను వదలగలగడం అనేటువంటిది చేయడానికే వాళ్ళు మనకు జీవించి నడయాడి వచ్చి ఎలా తప్పించుకోవడానికి వీల్లేదు. వాళ్ళు ఆచరించి చూపెట్టారు కదా, వాళ్ళు ఆచరించి చూపెట్టారు. పాస్టెన్స్ కాదు, చూపెడుతూ ఉన్నారు. అంటే అనంతకృష్ణ గారి రూపంలో, బుజ్జి గారి రూపంలో, వీళ్ళందరి రూపాల్లో, తయారు గారి రూపంలో, సింగర్ గారి రూపంలో, ఇందరి రూపాల్లో నుంచి ఎవరు ప్రవర్తిస్తూ ఉంది? ఈకే గారే. కేవలం వాళ్ళ కుటుంబంలో నుంచే కాదు, ఎవరి ద్వారా ఆయన అలా జీవించడానికి సిద్ధమైతే వర్క్ చేసేది ఆయనే. ఆ మాట ఆయనే చెప్పారు. సివివి గారు నాకు ఒక వాగ్దానం చేశారు, నేనే నీ ద్వారా వర్క్ చేస్తాను, నా అంతటి వాడిని చేస్తాను, నువ్వు నేనైతావు. కాకపోతే నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే ఎప్పుడు ఎవరిని ఏది అడగవాకు. నీకు ఎవరినైనా ఏదైనా అడగదలుచుకుంటే నువ్వు బెగ్గరవి. ఏది అడగకుండా ఉంటే నీకేది కావాలో అది నేను ఇస్తాను. అడిగావా నువ్వు బెగ్గరవి. మాస్టర్గా ఉండదలుచుకున్నావు, బెగ్గరగా ఉండదలుచుకుని ఆలోచించు. నెక్స్ట్ ఎప్పుడు ఎవరి గురించి ఎవరు ఏమనుకుంటున్నారో ఆలోచించవాకు, ఒకళ్ళ అభిప్రాయాల మీద ఆధారపడవాకు. ఈ రెండు నువ్వు చేయన్నారు. ఆయన జీవితంలో ఎప్పుడు ఎవరిని ఏది అడగలే, ఉద్యోగం కూడా అడగలే. వాళ్ళు పిలిచారు ఉద్యోగం. గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళ ప్రొఫెసరు, ఆయన చిన్నప్పుడు ఎవరైతే ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు పాఠం చెప్పారో పల్లెపూర్ణ ప్రజ్ఞాచార్యులు గారు మహనీయుడు. ఆయనంటే ఎంతో గౌరవం మేనేజ్మెంట్కి కూడా. అతను కుర్రవాడే కానీ చాలా గట్టివాడు, అతన్ని పెట్టుకుంటే అది అలంకరణ అవుతుంది మన డిపార్ట్మెంట్కి అని చెప్పారట ఆయన. వెంటనే వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు, అసలు అప్లికేషనే లేదు. నెక్స్ట్ పరమగురువుల నుంచి వచ్చింది, నువ్వు పిహెచ్డీ చేయడానికి అనే వంకతో విశాఖపట్నం పో అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మనకు కృష్ణస్వామి గారు కూడా రాస్తారు, ఆయన డాక్టర్గా డాక్టరేట్ పట్టా పొందేయడం ఉండే ఆయన డాక్టర్గా లోకల్లో ప్రసిద్ధి పొందారు అంటాడు ఆయన. ఎందుకంటే హోమియో మందులు ఇవ్వడం ద్వారా ఆయన డాక్టర్గా ప్రసిద్ధి పొందారు. ఆ 3 ఏళ్ళు అయిపోయింది, పిహెచ్డీ అయిపోయింది. ఇంకా ఆయన బయలుదేరడానికి సన్నాహాలు మొదలవుతున్నాయి. అమ్మో ఈయన వెళ్ళిపోతే మనకెట్లా అని సెనెట్ మెంబర్స్ వాళ్ళే మీటింగ్లో పెట్టుకొని ఈయన వెళ్లకుండా ఉండాలంటే మనం ఇక్కడ ఉద్యోగం ఇస్తే ఇది చేస్తారు అని ఉద్యోగం అపాయింట్మెంట్ లెటర్ తీసుకొచ్చి ఇచ్చారు యూనివర్సిటీ. అంటే అర్థం ఏమిటి? ఆ గట్స్ నిజంగా కనుక అలా జీవించడానికి రెడీగా ఉంటే, అది ఇంకో మాట చెప్పారు ఈకే గారు, సివివి గారు చెప్పిన వాగ్దానం నా ఒకటికే కాదు, ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన్నారు. జీవితంలో ఎవరైనా అంటే నాకు నోటితో చెప్పలేదు కదా అనుకోకర్లేదు, ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నారు. ఇది చెప్పడానికే ఒక ఆన్సర్ ఇచ్చారు. పుణ్యశాస్త్రి గారు ఒకసారి అడిగారు, మా పల్నాడు ఏరియాలో గురు పూజలకు వెళ్ళి ముందు రోజు అడిగారు, అందరూ కూడా అసలు ఈకే గారు సివి గారి శిష్యుడే కాదు, ఆ అర్హత లేదు, ఎందుకంటే డైరెక్ట్ డిసేబుల్ కాదు కదా ఆయనకేమి మంత్రోపదేశం చేయలేదు కదా, డైరెక్ట్ మీడియం కూడా కాదు, కనీసం ఏ మీడియం దగ్గర నుంచి కూడా ఆయన మంత్రోపదేశం పొందలేదు, కాబట్టి ఆయన అసలు శిష్యుడే కాదు, ఆయనకి అర్హతే లేదు శిష్యుడిగా అన్నట్ట. ఈయన దిగాలు పడిపోయి వచ్చి మాస్టర్ గారికి చెప్పారట, అవునే వాళ్ళు చెప్పింది కరెక్టేగా అన్నట్ట. ముందు ఫస్ట్ డైలాగ్ అది. ఈయన బిక్కమో ఇదేమిటిలా అంటారన్నట్ట. అవునే మనం శిష్యులం కాదు భక్తులం అన్నట్ట. శిష్యుడైతే ఆయన చెప్పిన రూల్స్ పనిచేస్తాయి, భక్తుడు భగవంతుడు ఎప్పుడైనా స్మరించుకోవచ్చు, మనం భక్తులం అన్నారు. అంటే అర్థం ఏమిటి? మనం గనక నాకు ఈకే గారు వచ్చి డైరెక్ట్గా చెప్పలేదు కదా, మనం కూడా ఏం చేస్తాం, పొరపాటు మనం ఏదైనా సెంటర్కి ఫోన్ చేసి ఇది చెప్పండి అంటే మాస్టర్ గారు చెప్తేనే చేస్తాను, అనంతకృష్ణ గారు ఫోన్ చేసి చెబితేనే చేస్తాను. ప్రతిదీ ఆయనే కూర్చొని ఒక భౌతిక దేహంలో ఉన్నప్పుడు అన్ని పనులు ఆయనే చేయాలనేటువంటిది కాకుండా, ఇగో ఈ పని ఫలానా వాళ్ళకి చెప్పన్నారు అనుకోండి, ఆయన ముందే ఒక్కోసారి ఫోన్ చేయిస్తారు, ఇగో ఫలానాది అడుగు, కుదురుతుందో లేదో అడుగు అంటారు. ఫోన్ చేసి ఏమండి ఫలానా పని చేసి పెడతారా, కుదురుతుందా? అవతల వాళ్ళు కుదరదు. తమాషా ఏంటో తెలుసా, అదే ఫోన్ ఆయన చేసి అడిగారు అనుకోండి, ఎందుకు కుదరదు తప్పకుండా. అంటే అర్థం ఏమిటి? మనం వ్యక్తుల్ని చూస్తున్నాం, అందరిలో ఆయన చూడట్లే. మరి ఆయన చిన్న పిల్లవాడు వచ్చి అడిగినా వాళ్ళు అడిగారట అంటే వాళ్ళ రూపంలో అడిగింది మాస్టర్ ఈకే సివివి గారే అనుకుంటారు తప్ప ఇంకోళ్ళు కాదనుకునేవాళ్ళు. అది సబ్మిషన్ అంటే. అలా జీవించారు వాళ్ళు. తర్వాత ఇంకొకటి దీనిలో మాస్టర్ గారు ఇచ్చినటువంటి మాట, ఎనీథింగ్ ఎగెనెస్ట్ కామన్ సెన్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అండ్ అన్స్పిరిచువల్. అంటే ఒకళ్ళు చెప్పారు కదా అని చెప్పి ఎప్పుడూ నమ్మవాకు, ఎప్పుడూ అనుసరించక్కర్లేదు. నీ కామన్ సెన్స్ ఉపయోగించు, దానికి అది కరెక్ట్ అనిపిస్తే ఫాలోగా, లేకపోతే ఫాలో కావాకు. కామన్ సెన్స్కి ఎగనెస్ట్గా ఎవరు ఏది చెప్పినా అది కరెక్ట్ కాదు,
అంతేకాదు అది అసలు ఆధ్యాత్మికతే కాదు అన్నారు. దీనికి తమాషా ఏంటంటే విజయవాడలో ఒకసారి అప్పటి రాష్ట్ర నాస్తిక సంఘ అధ్యక్షుల వారు అయినటువంటి గోరా గారు అనేటువంటి ఆయన అధ్యక్షులుగా ఉన్నట్టు ఒక సభకి. అధ్యక్షులు కాదు, ఆయన ఉపన్యాసం చెప్పాలి. ఆయన చాలా సీనియరు, అనంతాచార్య వారి వయస్సు ఆయనకి. ఈకే గారు కుర్రవాళ్ళు, కానీ ఆయన అధ్యక్షులు. ఆ సభ వాళ్ళు అలా పెట్టారు. అయితే ఈకే గారు ఎవరో ఆయనకి తెలియదు. అప్పటికి ఎవరో కుర్రవాడిని అధ్యక్షుడిగా పెట్టారనుకున్నారు. ఆయన ఉపన్యాసం మొదలుపెట్టి భగవద్గీతలో కృష్ణుడు అనవసరంగా పాపం నేను యుద్ధం చేయను అని అహింసా మార్గంలో ఉన్నటువంటి అర్జునుడిని నువ్వు యుద్ధం చేయి అని బలవంతంగా రుద్ది తన భావాలను రుద్ది ఇజ్జయించాడు. అలా ఎప్పుడూ ఎవరూ చేయకూడదు. ఒకళ్ళు చెప్పారని మనం మాట వినక్కర్లేదు. అలా ఎప్పుడూ చెయ్యకూడదు. ఎప్పుడూ కూడా మనం లోపల నుంచి మనం స్వతంత్రంగా ఆలోచించి చేయాలి తప్ప వాళ్ళెవరో చెప్పారనేటువంటిది చెయ్యకూడదు అనేటువంటి దాంతో మొదలుపెట్టి అర్జునుడు అనవసరంగా ఆయన ఇచ్చేసాడు, బ్రెయిన్ వాష్ చేశాడని మొత్తం ఉపన్యాసం చాలా 1 గంటన్నర పాటు దంచాట. అంటే భగవద్గీత చదవలేదని అర్థం. ఎందుకంటే భగవద్గీతలో చివరిలో కృష్ణుడు అతను అడిగితే చెప్పాడు. చెప్పి అంతా అయిన తర్వాత నేను చెప్పానని చెయ్యక్కర్లేదు, ఛాయిస్ నీదే అన్నాడు. అయితే మాస్టర్ గారు ఇవన్నీ మాట్లాడలే అక్కడ ప్రూఫ్లు. ఆయన అన్నారు, పెద్దవాళ్ళు ఏది చెప్పినా చాలా విలువైన సందేశం దానిలో ఉంటుంది. ఇప్పుడు వారు కూడా చాలా విలువైన సందేశం ఇచ్చారు. వారు చెప్పారు కాబట్టి మనం ఫాలో అవ్వక్కర్లేదు. గోరా గారు చెప్పారు కాబట్టి మనం ఇది ఫాలో అవ్వక్కర్లేదు. ఈ పాయింట్ మనకు లోపల నుంచి ఇది ఫాలో అవ్వాలా లేదా అని స్వతంత్రించి మనం నిర్ణయం తీసుకోవాలి. చప్పట్లు మారుమోగినాయి అంటే చప్పట్ల కోసం చెప్పలే, సత్యం అది. ఇది మనం ఈ గ్రంథాల నుంచి కొద్దిగా విషయాలు చెప్పుకుంటున్నాం. ఇది ఎలాంటి గ్రంథం అంటే ఇందాక అనంత్ మొట్టమొదటి చెప్పినట్టు 1 to 1 ఒక ఇండివిజువల్కి రాసిన లెటర్స్ కదా. ఇండివిజువల్గా రాసిన యూనివర్సల్ అందరికీ మనకు వస్తాయి కాబట్టి మనం పుస్తకాలుగా వేసుకుంటున్నాం. కానీ నిత్య జీవితంలో మనకు వచ్చేటువంటి సమస్యలు, డౌట్స్కి రెడీగా వెంటనే ఆన్సర్ మనకే చెబుతున్నారా అన్నట్టుగా ప్రతిలైన ఉంటుంది. కాబట్టి ప్రతినిత్యము ఎప్పుడూ పక్కన పెట్టుకొని గైడ్ లాగా మనం అనుక్షణం ఫాలో అవ్వడానికి ఉపయోగపడేటువంటి గ్రంథం అన్నమాట ఇది. తర్వాత గ్రంథం ప్రేమలేఖలు. అనంత ముందుగా దానిలోని ఒక పాయింట్ చెబుతాడు. ప్రేమలేఖలు అంటే ఒకసారి మేమిద్దరం పుస్తకాల కౌంటర్లో ఎక్కువ కూర్చునేవాళ్ళం. అంటే అన్నయ్య కూర్చోండి, నేను అప్పుడప్పుడు వెళ్ళి కూర్చునేవాడిని. అప్పుడు ఒక కుర్రాడు వచ్చాడు, కాలేజీ కుర్రాడు వచ్చి ప్రేమలేఖలు అని చూసి ఎంత అండి అని కొనుక్కొని తీసుకెళ్ళాడు. కొంచెంసేపు అయిన తర్వాత ఏంటండి ఏమున్నాయి దీంట్లో, ప్రేమలేఖలు అంటే అవి కాదు, ప్రేమ స్వరూపుడు ఆయన మాస్టర్ గారు, ఆయన రాసిన లేఖలు కాబట్టి ప్రేమలేఖలు అని పేరు పెట్టారు. ఇందులో మొదటి ఉత్తరంలోనే ఒక గమ్మత్తైన సెంటెన్స్ ఇచ్చారు ఆయన, గురి ఉన్న చోట గురువు ఉన్నాడని. గురువు అంటే మనకి ఆయన మీద గురి ఉందా లేదా కరెక్ట్గా అనేది ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సిందే అండి. నేను మీ గురించి చెప్పలేను, మీరు నా గురించి చెప్పలేరు. గురువు గారు అన్నీ చూసుకుంటారు. అనగానే మీ అబ్బాయి పడ్డండి కాలు విరిగింది అన్నారు అనుకోండి, సపోజ్. ఏంటి గురువుగారు అన్నీ చూసుకుంటారు అనుకున్నాం, వీడికి ఏమో కాలు విరిగింది, నిజంగా చూస్తున్నారా లేదా అని డౌట్ రావచ్చు అలాంటి వాడికి. కానీ ఇంకేదో అవ్వాల్సిన వాడి దీంతో సరిపోయింది అని నిజంగా గురువున్న వాడికి అలా అనిపిస్తున్నట్టు. ఏ సన్నివేశం తీసుకున్నా సరే ఆ గురువు మీద మనకి కనుక గురి ఉంటే అది పాజిటివ్గా కనిపిస్తుంది. ఏ సన్నివేశం అయినా సరే ఆ గురి తప్పినప్పుడు ఏంటో మనం ఎన్ని చేస్తున్నా ఆయన సరిగ్గా చేయలేదని గురువు మీద మనకి నెగిటివ్గా అనిపిస్తుంది. అంటే గురువు మీద గురి ఉండడం అంటే మనం ఏం అనుకోకుండా ఉండడం. మనం అనుకోవడం అనేది ఉండదురా అంటే గురి లేదని అర్థం. ఏది ఇచ్చినా గురువే ఇస్తున్నాడు, రోగం ఇచ్చినా. అందుకే మాస్టర్ గారితో ఒక మాట ఉంది, నిన్ను ఎవరైనా అవమానించినా నా అనుమతి ఉందని గుర్తుపెట్టుకో అన్నారు. అది ఎప్పుడు గుర్తు రావాలి? వాళ్ళు అవమానిస్తున్నప్పుడు రియాక్ట్ అవ్వకుండా అది గుర్తు వస్తే అప్పుడు గురి నిజంగా ఉన్నదా లేదనే విషయం అర్థమవుతుంది అన్నమాట. ఇంకోటి, ఇందులో ఒక తమాషా లెటర్ ఒకటి చదువుతా, యాజ్ ఇట్ ఈజ్గా ఎక్స్ప్లెయిన్ చేయక్కలే అర్థమవుతుంది. శిష్యుడు, మామూలుగా నాకు శిష్యులు ఎవరు లేదంటారు, కానీ తమాషగా శిష్యుడు అని పేరు డాష్ అనమాట. ఆశీస్సులు, నీ ఉత్తరము అందినది. మీ దొరసాని గారు అనగా మీ ముద్దుల భార్య నిన్ను కొట్టకుండుటయే కాక దయతో ప్రేమాదనములతో చూచుతున్నదనియు, నీకు ఒక గది కూడా ఏర్పాటు చేసి ఉన్నదనియు వ్రాసితివి. ఉత్తరములో అక్కడ కొన్ని చుక్కలు పెట్టితివి, అనగా నీవును నీ భార్యయు ఆ గదిలో సుఖనివాసము చేయుతున్నారని అర్థమా. ఆయన కొట్టితనం చూడండి.
నీ శరీరము పైన అనగా పాదము పైన బల్లి పడ్డదని వ్రాసిదివి. ప్రయాణములు చూసి భయపడుచుంటివి, భయము లేదు. నీ శరీరము పైన నీ ప్రియురాలు పడ్డ తర్వాత బల్లి పడినా పిల్లి పడినా ఇక లాభము లేదు. మొన్న మధ్యాహ్నము కలలో నేను కనిపించదమని వ్రాసిదివి. పగటి కల అయినప్పటికీ నేను కనిపిస్తే ఫలితం ఉంటుంది. నీలో కోపతాపాలు ఉడిగినవని వ్రాసిదివి. అట్టి సాధనకు పరమగురువు నీ భార్యయే కదా. చివరి తెర మాత్రము తొలగలేదని వ్రాసిదివి. దానిని కూడా నా సలహాపై నీ భార్యయే తొలగించును. అటుపైన అంతా బృందావనమే. ప్రస్తుతం నీ కర్తవ్యం నీ గదిలో రాసలీల. అంటే ఆయన కొంటెతనము ఎలా రాస్తారనేటువంటి దానికి ఒక ఉదాహరణ అన్నమాట. అలాంటి కొంటెతనమే ఇంకో చోట ఆయన రాసేటప్పుడు అది ఎలా ఉంటుందంటానికి ఇంకో చిన్న ఉదాహరణ. అక్కడ ఒకడు రాస్తూ ఒక లెటరు, నేను ఇంకా ఏదో ఒకటి రాయండి అని వ్రాసిదివి లెటర్లో. లెటర్ అంతా ఆయన మళ్ళీ రాసి అందులో ఎలా ఉండాలో చెబుతూ చివరిలో ఆయన రాస్తున్నది, ఏదో ఒకటి రాయండి అని రాసిదివి. నేను వ్రాసిన పై వాక్యాలలో ఏదో ఒకటి ఉంది, ఆ ఉన్నది అది ఒక్కటే, అంటే పరమాత్మ గురించి అన్నమాట. ఊరికే చెడిపోకే మనసా అంటే ఆ ఒక్కటే అని ఊరికినే హాస్యం కాదు, అక్కడ చెబుతున్నారు. నిమ్మరసంలో నీవు అనే అల్లం ముక్క ఊరి బాగుపడాలి కానీ ఊరక చెడిపోరాదు. అంటే అర్థం, మనం ఎంతగా ఆయన్ని స్మరిస్తూ ఉంటే మనం అది అవుతాం. నిమ్మ చెక్కలో వేస్తే ఏమవుతుంది, ఊరితే ఆ పులుపంతా దానికి పడుతుంది. అంతేగాని అలా ఊరాలి తప్ప ఊరికే ఉండడం కాదు. అంటే ఒక్క మాట వాడితే ఆ ఊరికే అన్న మాట తీసుకొని ఆయన రకరకాలుగా లాగి అసలు దానిలోకి తీసుకెళ్ళడం అన్నమాట. అంటే ప్రతి దానిలో నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు, ఆ ప్రేమ తత్వంలోకి, భగవత్ తత్వంలోకి. అందుకని అవి ప్రేమలేఖలు. అలాగే ఒకడు రాస్తూ సమాధి గురించి అడిగారు ఆయన్ని. ఒక పెద్ద లెటర్ అది, క్వశ్చనీలు, దానిలో సమాధి గురించి అడిగారు. ఆయన గంటలుగా పేజీలు రాయలే, 2 ముక్కలు అన్నమాట. దానిలో ఆయన ఒక్క నిమిషం ఆ లెటర్లో ఒక్క ముక్కలో చెబుతారు దాన్ని. పేజీ. సమాధి స్థితి అనగా బయటికి లోపలికి భేదం నశించటం. శబ్దాలు అన్నీ వినపడతాయి కానీ వినేవాడు శబ్దాలు కలిసి పరబ్రహ్మని గుర్తుంటుంది. వస్త్రాలు నులుపొగులు కలిసి ప్రత్యన్నం అని గుర్తున్నట్లు అని చెబుతూ కింద అడిగాడు అన్నమాట. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని వాటిల్లో భేదాల గురించి అడిగాడు వాడెవడో. దానికి ఆయన ఇచ్చిన ఆన్సరు, ఇక సమాధి సవికల్పము నిర్వికల్పముగా విడదీయగలగటం సమాధి లేని స్థితిలో తీరుబడిగా ప్రతితో ఒత్తులు చేసుకోవటం లాంటిది. పతితో ఒత్తులు చేసుకోవడం లాంటిదిట. ఏంటి ఇది, ఈ సమాధి అది ఆ సమాధి తీరి చెప్పుకోవడం ఎప్పుడు వస్తుంది? సమాధిలో ఉన్నవాడికి డిస్కషన్లు ఉండవు. నిద్రలో ఉన్నప్పుడు నిద్ర గురించి మాట్లాడతామా? నిద్ర నుంచి బయటకు వస్తేనే. ఇది చాలా బాగుందని ఒక దాని గురించి ఎప్పుడు అంటాం? అన్నామంటే ఎక్స్పీరియన్స్ అయిపోయిందని అర్థం. ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మాట్లాడటం ఉండదు, ఆ అనుభూతిలో ఉంటాం. మాట్లాడామంటే అర్థం ఏమిటి? ఎక్స్పీరియన్స్ ఆగిపోతేనే. కాబట్టి ఇది ఆ సమాధి ఈ సమాధి అని మాట్లాడుతున్నా ఉంటా అంటే వాడికి ఇంకా సమాధి అనేటువంటి స్థితిలో లేడు. ఇవన్నీ ఏం మాట్లాడుకున్నా ఎక్కాల పుస్తకాలలాగా షట్చక్రాలు అది ఇది సమాధి ఏమి మాట్లాడుకున్నా పత్తితో ఒత్తులు చేసుకోవడం లాంటిది తీరుబడిగా తప్ప ఉపయోగం ఏమీ లేదు. ఒక ఆవిడ రాసింది ఆయనకి ఒక లెటరు. దానిలో ఆయన ఇచ్చిన ఆన్సర్ రాస్తూ, నాకు హృదయం ఒక్కటే ఉంటుంది, దానికి భావాలు ఎవరిని గురించి ఏమీ ఉండవు. నీకు కూడా ఆ స్థితి వస్తుంది. ఈ లోపున గంతులు వేయరాదు. పొయ్యి మీద ఎసరు పెట్టి బియ్యం పోసాక అన్నం ఉడికే లోపల తొందరపడి లాభం లేదు. కనిపెట్టి మాత్రం ఉండాలి, లేకపోతే పలుకు మిగలవచ్చు, లేక అడుగంటచ్చు. ఏమీ అంటకుండా మృదువుగా తయారై కూడా మెతుక్కు అంటకుండా వడ్డించేదే భోజనం. ఇలాంటి భోజనం ఇతరులు తింటూ ఉంటే మనకు కడుపు నిండుతుంది. అంటే జీవిత సారాంశం అంతా దానిలో చెప్పారన్నమాట. అంటే మనలో ఆవేశాలన్నీ ఉడిగి, తాపత్రయాలన్నీ ఉడిగి, ఎందుకని అన్నం ఉడికే లోపల చాలా చిన్నపడ శబ్దం వస్తూ ఉంటుంది. శబ్దం ఆగిందంటే ఉడికిందని అర్థం. మనకు ఉరికినే వాళ్ళ మీద వీళ్ళ మీద అభిప్రాయాలు, కోపతాపాలు, ఈర్ష్యాసూయలు, ద్వేషాలు, అభిప్రాయాలు, ఇంప్రెషన్స్ ఇవన్నీ ఉన్నాయిట. లేదా ఐడియల్స్ లేదా టార్గెట్స్ ఉన్నాయిట. అంటే అర్థం ఏంటి? ఆ ఉన్నంతసేపు
ఇవన్నీ మనకు ఉంటాయి. అవి ఎప్పుడైతే ఉడుకుతాయో అంటే అన్నం ఉడికినట్లు, అప్పుడు ఏంటంటే ఎవరి మీద ఏ భావాలు ఉండవు, హృదయం మాత్రమే ఉంటుంది. అంటే హృదయం అంటే ప్రేమకు చిహ్నం అది. చూడండి, మా అబ్బాయి అని ఇక్కడ అంటాడా, ఇక్కడ అంటాడా, ఇక్కడ అంటాడా, ఇక్కడ అంటారు. ఈ హృదయం అనేది ప్రేమకు చిహ్నం కాబట్టి తెలియకుండా అక్కడికి వెళుతుంది. అందరిలో ఉన్నది అదే హృదయం కాబట్టి ఈ భావాలన్నీ ఎప్పుడైతే మనలో తొలుగుతాయో అప్పుడు ఆ హృదయంతో కాంటాక్ట్ ఏర్పడుతుంది. అప్పుడు వాడి హృదయం నా హృదయం ఉండదు, ఇందరిలో ఉన్నది ఒకటే. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద హాల్లో ఇంత స్పేస్ ఉంది అంటున్నాం, ఇదంతా పగలగొట్టారనుకోండి, ఆ స్పేస్ ఎక్కడికి వెళ్ళింది? స్పేస్లో గది కట్టాం కాబట్టి గదిలో కూడా స్పేస్ ఉంది. అలాగే ఈ మొత్తంలో కూడా మనం ఉన్నాం కాబట్టి మనలో కూడా చోటు ఉంది, దాన్నే హృదయం అంటున్నాం. కాబట్టి ఉన్నది ఒకటే పరమాత్మ, వాడే ఇందరి రూపాల్లో ఉన్నాడు. ఎవరికి వాడు నా హృదయం అనుకుంటున్నాం, కానీ ఉన్నది ఒకటే. కాబట్టి అందరం కూడా ఒకటే మాట అంటాం, అయాం అయాం అని అంటాం. నేననేది నేను వాడాలి, నువ్వు వాడకూడదు అంటానికి లేదు. ప్రతి వాళ్ళు నేననే పదమే వాడతాం. కాబట్టి ఎవరికి వాళ్ళం వేరే అనుకుంటూ ఉన్నాం, అది కాకుండా ఉండే స్థితి వస్తుంది. అప్పటిదాకా ఆవేశపడి లాభం లేదు. అంటే ఆవిడ సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా అని రాసింది. నాకు అలాంటివి ఏమి ఉండవు, తొందరపడి లాభం లేదు, నీకు కూడా వస్తుంది అని చెప్పారు. చాలా ముఖ్యమైనటువంటి అనుసరణమైన పాయింట్ ఒకటి ఏంటంటే ఆయన చెప్పింది ఇంకోటి, అంటే అన్నీ అవే చెప్పింది. ఏంటంటే ఆయన ఒక లెటర్ రాశాడు, దానిలో ఏంటంటే ఆయన ఒక విశిష్టాద్వైత అయిన, పాపం తప్పు లేదు, ఎవరు దేన్నైనా ఫాలో అవ్వచ్చు వాళ్ళకు నచ్చిన మార్గం, కానీ అది మాత్రమే కరెక్ట్ అనుకోవడం దగ్గర వస్తుంది చిక్కంతా. ఆయన రాస్తూ దానిలో భగవద్గీతలో ఒక 6 అధ్యాయాలు తిరుమంత్రముకి, 6 అధ్యాయాలు ద్వయమంత్రములు, 6 అధ్యాయాలు చరమశ్లోకం వివరించుతున్నదని రాశాడు. అంటే విశిష్టాద్వైత పరంగా ఉన్నది ఇచ్చారు భగవద్గీతలో కృష్ణుడు అని. తనకి మాస్టర్ గారు ఇస్తూ, ఇప్పుడు నువ్వు చెప్పిన అంశం పాండిత్యములకు సంబంధించినదే కానీ భగవద్గీతకు సంబంధించినది కాదు. భగవద్గీత శ్రీ భగవానువాచ కనుక అందు విశిష్టాద్వైతమే కాక ద్వైతము అద్వైతము ఉన్నగు సకల జగన్మతములు అంతర్భాగములు. ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి అన్నప్పుడు ఇన్ని రకాలైన మతాలు పుట్టినాయంటే వాడు అనుమతి లేకుండా రావు కదా. ఇన్ని రకాలుగా మహాత్ములు వచ్చారు, ఇన్ని రకాలైన భావాలు ఇచ్చారట అంటే వాడు అనుమతి లేకుండా ఏదీ జరగదు. ఇన్ని రూపాల్లో వాడే ఇచ్చింది అవన్నీ కూడా. ఎందుకు ఇన్ని ఇచ్చాడు అంటే, ఒక్క బీరకాయ సృష్టించాడు అనుకోండి, అందరినీ బీరకాయ కూర తినమని అనుకోండి, తింటామా? వాడికి సొరకాయ, వాడికి పొట్లకాయ, ఇంకోటికి అరటికాయ, ఇంకోటికి దోసకాయ, ఒక్కోడికి ఒక్కోటి ఇష్టం ఉంటుంది. ఒకటి కాకరకాయ, చేదు కాకరకాయ ఒకటి అంటాడు, ఒకటి లొట్టలు వేసుకొని తింటాడు. ఇన్ని రకాలు సృష్టించాడు. ఇందులో ఏది కరెక్టు అంటే అన్నీ కలిపి కరెక్టు. అందుకని మాస్టర్ గారు ఇంకోటి సిద్ధాంతాన్ని ఖండించడం అంటే ఏంటో చెబుతూ ఇక్కడ, ఒకరి సిద్ధాంతమును ఇంకొకరు ఖండించుట అనగా ఎదుటి వానిలో అంతర్యామి ఉన్నట్లు అంగీకరింపబడకుండుట. ఈ ఒక్క వాక్యాన్ని కనుక నిజంగా మనకు వంటబడితే ఏ మత ఘర్షణలు ఉండవు, ఏ కన్ఫ్లిక్టులు ఉండవు. అంతేకాదు ఎదురుగా ఇంట్లో ఉండేటువంటి తండ్రి భావాల్ని బిడ్డ ఖండించడమో, బిడ్డ భావాల్ని తండ్రి ఖండించడమో, కుటుంబంలో భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు కూడా ఉండవు. ఎందుకని ఆవిడ అభిప్రాయాన్ని ఇతను గౌరవిస్తాడు. మతం అంటే అభిప్రాయం, అది బలవంతంగా కాదు. గొడవలు రాకుండా ఉండడానికి ఎందుకులే ఓకే అలాగే అంటాం కాదు. అది దానివల్ల వీడికి మనశ్శాంతి ఉండదు, లోపల విసుక్కుంటూ ఉంటాడు. అది కాదు ఇక్కడ చెప్పింది. హాయిగా హృదయపూర్వకంగా ఇంకొకళ్ళ సిద్ధాంతాన్ని ఖండించకుండా ఉండడం అనేటువంటిది ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇంకో చోట ఒకరికి రాసిన లెటర్లో చెప్పారు అభిప్రాయాల గురించి. మనం చూడకుండా ఉంటే మాసిపోతాయి అన్నారు. అభిప్రాయాలు మనం వాటికి విలువ ఇవ్వకుండా చూడకుండా ఉంటే చాలు, ఇంకేం ప్రత్యేకంగా చేయక్కర్లే. ఆలోచిస్తే తెలుస్తుంది నిజంగా ఎంత సింపుల్ అది, కానీ మనం ఆలోచించలేము. ప్రపంచ విషయాల్లో మనం చేయాల్సినటువంటి ఇచ్చారు. ప్రపంచ విషయాల పట్ల మనం ఏం చేయాలి? అబ్జర్వ్, ఫాలో, బీ సైలెంట్ అన్నది నా మెడిటేషన్ అన్నది. అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేటువంటిది అబ్జర్వ్ చేయడం, అందులో మనకి కర్తవ్యంగా ఏముంది, మనకి అంతర్యామి ఏం నిర్దేశించాలన్నది ఫాలో అవ్వటం. ఆ తర్వాత దీన్ని మిగిలిన వాళ్ళతో చర్చించడం, అవేం కాదు, సైలెంట్గా ఉండటం. చేసి నేను ఇంత చేశాను అని చెప్పుకోవడం కాదు, నేను చేశాను మీరు గుర్తించలేదని ఏడవడం కాదు. అవేం చేయకుండా మనం చేయవలసింది చేసి సైలెంట్గా ఉండటమే, జరగాల్సింది అదే జరుగుతుందని ఆ మెడిటేషన్కి అర్థం అనమాట. అలాగే ఒకళ్ళకి ఇబ్బందులు, మనం అందరం ఇబ్బందులు పడుతుంటాం కదా లైఫ్లో. ఉద్యోగంలో పడతాం, ఇంట్లో పడతాం, పొద్దున్న లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు అన్నింటిలోనే ఎక్కడో చోట ఇబ్బంది పడుతూనే ఉంటాం. దానికి ఏం చెప్పారో మాస్టర్ గారు ఒక లెటర్లో రాశారనమాట. ఇబ్బందులు నీవు ఎదుర్కోవడం మొదలు పెడితే నిన్ను ఎదుర్కొంటూ ఉంటాయి. మనం అదని ఇబ్బంది అనుకుని మనం దాని అనుకున్నంతసేపు అది మనని అడ్డగిస్తూ ఉంటుంది అనమాట. దైవానికి వదిలేస్తే నిన్ను ఎదుర్కోవడం మానేస్తాయి. మనం చేయాల్సింది ఏంటి? మన ఇబ్బందులన్నిటినీ
దైవానికి వదిలేయాలన్నమాట. సరే మన కాలు నొప్పిగా ఉంది, వెళ్దామో డిసైడ్ చేసుకోవడం, ఇక్కడి నుంచి దండం పెట్టుకోవడం, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవడం, అది దైవానికి వదిలేస్తాం అనుకోండి. వదిలేసిన దగ్గర నుంచి ఎవరో మేము కూడా అట్టే వెళ్తున్నామండి, మీరు కూడా వస్తారా గురు పూజలకి అని అడగడం, వాళ్ళతో పాటు రావడం అనేటువంటి జరుగుతుంది. దాంట్లో పెనుగులాడినంతసేపు అయ్యో అక్కడ గురు పూజలు జరిగిపోతున్నాయే, మనం ఇక్కడ ఉండిపోయామే, నీ పీకులాడుతోనే సరిపోతుంది టైం అంతా. ఇప్పుడు దీనికి ఏవైతే వీడికి గాఢంగా ఉన్నాయో హ్యాబిట్స్ అవి గుర్తుకొస్తాయి. తర్వాత ఏవైతే వీడు బాగా దుఃఖపడ్డాడో కష్టపడ్డాడో అవి గుర్తొస్తాయి. ఎంత బాగా ఎక్కువ ఇక్కడ ఇబ్బంది ఫీల్ అయ్యాడో అన్ని రెట్లుగా అక్కడ టైం స్కేల్ అక్కడ ఎక్కువ కాబట్టి అక్కడ మన లెక్కలో కాకుండా అక్కడ ఆ లెక్కలు వేరు కాబట్టి మళ్ళీ ఈ లెక్కల్లో చెప్పుకుంటే కొన్ని వందల సంవత్సరాలు ఎన్నో అది అక్కడ అనుభవిస్తూ ఉంటాడు. ముందు నరకం అనేది అనుభవిస్తాడు. దానికి బాగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్పారు. ఏంటంటే ఆయన ఇంకోళ్ళ గురించి చెప్పరుగా, ఆయనే ఎగ్జాంపుల్ చెప్పుకుంటారు కాబట్టి అది ఫారెన్లో చెప్పారు, ఇక్కడ కూడా చెప్పారు తెలుగులో మనకి. ఇక్కడ సపోజ్ కృష్ణమాచార్యులు మీ ఊరు వచ్చాడు, ఒక్కొక్కడికి చెప్పకుండా ముగ్గురు దగ్గర అర్జెంటుగా అవసరమైంది, ఓ 10,000 ఇవని ముగ్గురు దగ్గర తీసుకున్నాడు. నేను వెంటనే వెళ్ళగానే త్వరలో పంపిస్తానని వెళ్ళాడు. 6 నెలలైనా అయిపోలేడు. ఈ లోపల వీళ్ళందరూ కలుసుకొని మాట్లాడుకుంటారట. కృష్ణమాచార్య గారు మంచివాళ్ళండి, చాలా బాగా చెబుతారండి, కానీ ఎందుకో ఒక్కోసారి ఆయన ఇలా ప్రవర్తిస్తుంటారు, దానిలో ఇది ఆధ్యాత్మిక రహస్యం, శిష్య పరీక్ష ఉండుండొచ్చు, వారు ఇలా నా దగ్గర 10,000 తీసుకున్నారు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారట. వీళ్ళ సంగతి అలా ఉంచండి. మళ్ళా సంవత్సరానికో ఎప్పుడో ఆయన మళ్ళీ వస్తారట. వచ్చిన తర్వాత ఆ ఊళ్ళో దిగుతూ ఉన్నప్పుడు ట్రైన్ నుంచి పూలదండలు పట్టుకొని చాలామంది వస్తారట, బొకేలు పట్టుకొని వస్తారట, పండ్లు పట్టుకొని వస్తారట. ఓ 50 మంది వచ్చి ఉంటారట స్టేషన్లో. అయితే దిగుతూ ఉన్నప్పుడు మొట్టమొదట వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఆనందపడాలి కదా, కానీ ఎవరు గుర్తొస్తారట? మొట్టమొదట ఎవరిని ఎగ్గొట్టారో వాడు ఇక్కడ ఉన్నాడని గుర్తొస్తారట. అలాగే పోయిన తర్వాత కూడా మనకి ఏ ఏ మమకారాలు పీకులాటలు పట్టుకొని ఇక్కడ ఏడుస్తూ ఉన్నామో అది ఒక్కోసారి సెల్ మీద కావచ్చు, ఒక్కోసారి సీరియల్ మీద కావచ్చు, నానా దరిద్రమైన విషయాల మీద కావచ్చు. అంటే ఏదైనా దరిద్రమే అలా పీకులాట ఉందంటే. ఇందాక రాత్రి ఎవరో అంటున్నారు తెల్లారుసవరా, ఏమండి కరెంటు పోయినా తట్టుకుంటాం, లేదా ఏం పోయినా తట్టుకుంటాం, సెల్ లేకపోతే తట్టుకోలేని పరిస్థితి అండి. విలవిల్లాడిపోవటం. నిజంగా సెల్ అవతల పడేసి ఒక వారం రోజులు ఒక చోట గడపమన్నాం అనుకోండి, ఏం చేయాలో తోచట్లేదండి. కాసేపైనా చూసుకొని యూట్యూబ్లో వంటలో, లేకపోతే ఇంకో కార్యక్రమం ఫేస్బుక్కో, లేదా ఇంకోటో ఒక్కోటికి, లేదా అక్కడ క్రికెట్ ఏమైపోయిందో అదేమైపోయిందో తమాషా. నిజంగా వీళ్ళు ఒక చోట సప్తాహంలోనో అనుకుందాం, సెల్ ఫోన్లు కూడా వాళ్ళు లాగేసుకొని మనల్ని కూర్చోబెట్టి, నిజంగానే మనం కూడా వారం రోజులు ఉన్నాం అనుకోండి, నెమ్మదిగా ఒక వారం 10 రోజులు అయ్యాక అవును మనం న్యూస్ చదవకపోతే ఏమైంది, ఏమీ కాదు, న్యూస్ తెలుసుకోలేదు, కొంపలు ఏమైనా మురిగిందే, ఏమీ అవ్వదు. అప్పటిదాకా ఎలా ఉంటుంది, కొంపలు మునిగినట్టుగా ఏమైంది, అమెరికాలో ఇప్పుడు ఏమైంది, లేదా యుద్ధం వస్తుంది, లేదా అదేమవుతుంది ఇదేమవుతుంది, నువ్వు తెలుసుకో, నువ్వు పీకేదేంటి, ఏమీ లేదు. కానీ ఆ పీకులాటలు ఉంటాయన్నమాట. తర్వాత ఇంకో లెటర్లో ఆయన సివివి గారి డైరీల గురించి ఒక ఆయన ముందు నాడీ గ్రంథాల్లో సివివి గారి జాతకాన్ని గురించి చూసాము అని చెప్పి లెటర్ రాశారు. మాస్టర్ గారు దాని గురించి రిప్లై ఇస్తూ, మాస్టర్ గారి జీవితమును గురించి నాడీ గ్రంథము చూడడంలో నాకు నమ్మకం లేదు, అది మత్స్యావతారం కోసం వల విసరడం లాంటిది. ఇప్పుడు మత్స్యావతారం పడతానని చెప్పి వల విసరడం ఎలాంటిదో ఈ నాడీ గ్రంథాల్లో నుంచి, అంటే మన చిన్నదానిలో నుంచి భగవంతుని పట్టాలనుకోవటం, అంటే ఎలకల బోన్లో ఎలకని పట్టినట్టుగా మనం దీనిలో నుంచి పరమాత్మని పట్టుకోవాలనుకోవటం ఎలాంటిదో చెబుతున్నారు. ఇంకా కొంతమందికి ఏముంటుంది, సివివి గారి డైరీలు ఎక్కడున్నాయి, కొంతమంది ఈ మధ్య ప్రింట్ కూడా వేశారు, అవేం అర్థం కూడా కావు, అవే మామూలు కథల్లాగా ఉండవు. అవి ఊరిని కనుక్కోవడం, పెట్టుకోవడం, లేదా చదువుకొని అర్థమైనా అనుకోవడం. ఎందుకంటే అర్థం కావాల్సినవి కాదు, అనుభూతికి సంబంధించినవి. అందుకని మాస్టర్ గారు ఒక మాట చెప్పారు, మాస్టర్ గారిని గురించి గ్రంథాలు చదవటం, వారు డైరీలు ఎక్కడ ఉన్నాయో పరిశోధన చేయడం మీద మాకు నమ్మకం లేదు. మరి ఏంటండి సివి గారంటే, వారిని హృదయంలో ధ్యానం చేయడం ఒక్కటే మేమెరిగిన విషయం. అంటే మళ్ళా హృదయంలో ధ్యానం చేయడం అంటే అర్థం ఏమిటో కూడా మళ్ళీ చెప్తారు ఆయన. అదేంటంటే ఆయన జీవించిన విధానాన్ని గురించే చెబుతూ ఒక లెటర్లో చెప్పారు, మన మార్గం అంటే ఇక్కడ ఆయన మార్గం వేరే వాళ్ళ మార్గం అని కాదు, అక్కడ ఆయన జీవించి ఏదైతే చూపెట్టారో అది జీవితం మొత్తానికి పరమావధిగా ఆయన చెప్పింది ఏంటంటే, ఒకళ్ళకి రాస్తూ ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళకి, ఐహికమైన వ్యవహారిక దినచర్యలో అంటే డే టు డే లైఫ్లో భగవంతుని సర్వాంతర్యామిత్వమును అనుభవించి, అంటే భార్యలో, బిడ్డల్లో, చుట్టూ ఉండేవాళ్ళలో, కనబడే వాళ్ళలో, మన దగ్గరకు వచ్చే వాళ్ళందరిలో మన ఇష్టదైవమైన గురువా ఎవరో ఒకళ్ళ అంతర్యామిత్వాన్ని అనుభవించి
ఆనందమయ జీవితము నడుపుటయే మన మార్గమునకు పరమావధి. ఆయన జీవించింది మొత్తం కూడా అదే. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎదుటివాడిలో పరమాత్మ అనేది ఉండటం తప్ప ఇంకోటి కాదనేటువంటిదే పరమావధికి తప్ప లైఫ్కి ఎప్పటికీ ఎవరికైనా అదే పరమావధి కావాల్సింది. అంతే తప్ప ఇది మానేసి గురువు గారి ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు, ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు ఈకే గారి గ్రంథాలు ఉన్నాయనుకోండి, కొన్ని గ్రంథాలు మనకి లభ్యం కావట్లేదు. ఆయన రాశారు కానీ అవి కొంతమంది దగ్గర నోట్సులుగా దాచిపెట్టబడి ఉన్నాయి, అవి బయటికి రావట్లేదు. మనకి తెలియకుండా ఏమనిపిస్తుంది, అయ్యో ఆ గ్రంథాలు కూడా బయటకు వస్తే బాగుండు. నిజమే, వస్తే బాగుంటుంది. ఆయన అనుకున్నప్పుడు అవి వస్తాయి, ఆయన ప్రపోజల్ లేదని అర్థం. అసలు వచ్చినవని మనం చదివామా? పోనీ దానిలో చదవటం సంగతి తర్వాత ఒక్క పుస్తకమే చదివానుకుందాం, చదివిని మనం ఆచరణలో పెట్టగలుగుతున్నామా 100%? అందుకని ఇది కాకుండా ఇంకేదో అది కూడా అనుకోవడం దుర్బుద్ధి అవుతుంది అన్నారు మాస్టర్ గారు అదొకటి ఈకే గారు. అంటే అరవిందుడు ఏం చెప్పాడు అదంతా చదువుతాట, అదయ్యాక ఊరుకుంటాడా? ఆచరించవచ్చు కదా. వివేకానందుడు ఏం చెప్పాడు, అదయ్యాక సత్యసాయి బాబా ఏం చెప్పారు, అదయ్యాక ఈకే గారు ఏం చెప్పారు, ఈ ఎవరేం చెప్పారనే దురద ఎప్పుడైతే ఉందో ఆ దుర్బుద్ధి అన్నారు. దురద కూడా దుర్బుద్ధి అన్నారు, అది కాదు ఉండవలసింది అని. అలాగే జీవితంలో ఏం చేయాలనేటువంటిది కూడా చెప్పారు. అంటే మనం మన మాస్టర్ ఈకే గారి మార్గం మనం నచ్చింది చేస్తుంటే అని మనం అనుకున్నట్టు అవ్వవు కదా. రోజు 6 గంటలు లేవాలంటే ఎంత కష్టం. మనందరి రాత్రి లేట్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. మాస్టర్ గారు ఏమో 6 గంటలకు ప్రేయర్ చేయమన్నారు, కళ్ళు తెచ్చేటవాడికి 6:02 అయింది. అయితే ఏం చేయాలి అంటే దానికి మాస్టర్ గారు సింపుల్ వర్డ్స్లో ఒకళ్ళు రాసిన లెటర్లో ఉంటుందన్నమాట. జీవితం అనగా మార్పే కానీ మారకుండాట కాదు. మన జీవితం అనే దాంట్లో మార్పులు రావడం అనేటువంటి సహజం, అంతేగాని మారకుండా అలానే రోజు ఒకటే క్రమంలో జరగడం అనేటువంటిది సాధ్యం కాదు ఎవరికి కూడా. సూర్య చంద్రులకు కూడా మార్పులు గతులు తప్పలేదు. వాళ్ళకు కూడా టైమింగ్స్, సూర్యోదయం టైమింగ్స్ మనం రోజు క్యాలెండర్లో చూస్తుంటే సీజన్స్ మారేటప్పటికి అది కూడా కొంచెం మారుతుంటుంది అనమాట. వాళ్ళకే మార్పు తప్పలేదు. అట్లే గతి తప్పకుండా కర్తవ్యం ఆచరించడే మార్గం. అయినా సరే వాళ్ళు ఏం చేశారు, ఆ సూర్యచంద్రులు ఆ మార్పులు ఉన్నా సరే వాళ్ళ కర్తవ్యం రోజు ఉదయించడం అస్తమించడం మానలేదు, పంటలు పండించడం మానలేదు. ఈ ఉన్నటువంటి నీరునంతా కూడా తీసుకెళ్ళి మేఘాల రూపంలో మళ్ళీ వర్షించి మన జీవకోటి అన్నిటికీ ఆహారం అవడం అనేటువంటి విషయంలో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కర్తవ్యాన్ని మానలేదు. అలానే మనం చేయాల్సినటువంటి కర్తవ్యం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఎన్ని మార్పులు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా ఆ కర్తవ్యాన్ని సూటిగా చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటిది మనం పెట్టుకుంటే అప్పుడు మన పరమావధి దగ్గరికి, నిజమైనటువంటి దాని దగ్గరికి మనం చేరగలం. అంటే ఆ పరమాత్మ మన గురువు మనకి ఏదైతే నిర్దేశించాడో జీవితంలో, ఏదైతే మనం కర్తవ్యంగా పెట్టుకున్నామో ఆ కర్తవ్యాన్ని ఆచరించడం అనేటువంటిది దాంట్లో స్థిరత్వం ఉంటే బయట నుంచి వచ్చేటువంటి మార్పులు వచ్చినా రాకపోయినా మనం ఒకే రకంగా పనిచేయగలుగుతాం అన్నమాట. తర్వాత ఈ పుస్తకంలో కొన్ని ఎక్స్ట్రా లెటర్స్ మనకు దొరికినాయి. అంతకుముందు పబ్లిష్ చేసినటువంటి వాళ్ళు దానిలో లేని లెటర్స్ చాలా మనం సేకరించగలిగాం. అంటే మాస్టర్ గారి అనుగ్రహం మనం సేకరించాలంటే ఆయన అనుగ్రహం వల్ల ఈ సెంటనరీలో ఈ పుస్తకం వేసుకోవాలనే సంకల్పం కలగడం, ఆ లెటర్స్ ఎక్స్ట్రా మనకు కొన్ని దొరకడం. అందులో పుట్టపర్తి నారాయణాచార్యులు గారని ఆయనకి రాసిన లెటర్ మనకు దొరికింది. దానిలో ఆయన అన్న మాట, అంటే మనం డిస్పెన్సరీ సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఏదైనా కానీ ఆయన తను చేసే డిస్పెన్సరీ వర్క్ గురించి చెబుతూ ఉన్నదన్నమాట. నాకు శ్రీమన్నారాయణుడు అనుగ్రహించిన కార్యక్రమము ఒక్కటే, అతడు చూపిన తన లీలారూపములకు వైద్య రూపమైన కింకరత్వము అభ్యసించుటయే. అంటే ఎవరు తన దగ్గరకు వస్తే వాళ్ళందరూ ఎవరుట? శ్రీమన్నారాయణుడు ఆయనకు చూపెట్టినటువంటి లీలారూపములుట. అంటే ఆ రూపంలో ఉన్నటువంటిది కూడా ఆ పరమాత్మయే. వాళ్ళకి ఈయన చేసేది ఏమిట? వైద్య రూపమైన కింకరత్వము. అంటే నేను కిం కరహ అంటారు సంస్కృతంలో, అంటే ఏమి చేయగలను, రెడీనెస్ అనమాట. కింకరుడు అంటే అర్థం ఏంటంటే చెప్తే చెప్పారా అండి, రేపు చేస్తానండి, కుదిరితే చేస్తానండి, నాకు కుదరదండి, ఇవేం ఉండవు. రెడీగా ఎప్పుడు చెబుతారా అని ఒక గరుత్మంతుడు ఎదురు చూసినట్టుగా ఉండడం, లేకపోతే హనుమంతుడు ఎదురు చూసినట్టుగా ఉండడం, దాన్ని కిం కరహ. అందుకే సత్యసాయిబాబా వారు మాట అంటారు, కింకరుడు గాంధీ శంకరుడు కాలేరు అన్నాడు ఆయన. శంకరుడు ఎప్పుడవుతాడు? కింకరుడు. అంటే నిజమైన సర్వీస్ ఎవడైతే ఆ రెడీనెస్తో ఉంటాడో వాడే గురువు అంటే అర్థం అది. అంటే ఆయన ఎదురుగా ఎవరు వచ్చినా నేను అంతే తప్ప నేను మందులు ఇస్తున్నాను, నేను ఉద్ధరిస్తున్నాను, వీళ్ళకి రోగాలు నేను తగ్గిస్తున్నాను అనే భావన ఆయనకి లేదు. తర్వాత ఇంకో లెటరు, ఇది అది వరకు వాళ్ళు పబ్లిష్ చేస్తున్నప్పుడు ఆయన పంపించినా వేయలేదు ఆ లెటరు. లక్కీగా ఆయన ఓగిరాల రామచంద్రరావు గారు మళ్ళా మనకు ఆ లెటర్ ఇచ్చారు. దీనిలో చాలా విలువైనటువంటి మాట ఉంది.
అది కొద్దిగా తేలుకుట్టినట్టుగా కొంతమందికి ఇబ్బంది కలగచ్చు. అందుకే ఆ లెటర్ పబ్లిష్ చేయలేదేమో. గుంటూరులో ఆయన అప్పట్లో రాసిన లెటర్లో, ఎక్కువ మందికి నా మీద ఎక్కువ ఆదరం ఉన్నది, దాని వలన ప్రయోజనము లేదు. ఈకే గారు చెబుతున్న మాట. ఆయన మీద మనకి చాలా ఆదరం అండి, ప్రయోజనం ఏమీ లేదని రాస్తున్నారు. ఒకరి మీద ఒకరికి ఆదరము పెరిగితే అది నిజమైన ప్రేమ అవుతుంది. అంటే మనం సెంటర్లో ఉన్నాం అనుకోండి, ఆ సెంటర్లో ఉండే ఒకళ్ళ మీద ఒకళ్ళకేమో చాలా కోపతాపాలు ఉండి లోపల పిసుక్కుంటూ ఉండి, గురువు గారు అంటే మాత్రం నాకు చాలా ప్రేమ ఆదరం అండి, ఉపయోగం లేదంటున్నారు. నువ్వు ఎవరి మీద పిసుక్కుంటున్నావో వాళ్ళలో నన్ను చూసి నువ్వు ప్రేమాదరాలు పొందితే అప్పుడు నువ్వు నిజంగా కరెక్ట్ లైన్లో ఉన్నట్టు. అంటే గురువుగారు వచ్చినప్పుడు మనం ఆయనకి మనమే వడ్డిస్తూ, లేదా మనం దగ్గరే ఉండి, లేదా చాలా పొద్దుగుకులు దగ్గరగా మసలే అవకాశం లభించవచ్చు. దానివల్ల వచ్చేదేమీ లేదు. గంగలో ఉండేటువంటి చేపలుకి గంగా స్నాన ఫలం ఎలా అయితే రాదో, అట్లా మనం పక్కన తిరగడం, ఆయన చుట్టూ ఉండడం, ఆయన దగ్గర ఉండడం, ఆయనకు కావాల్సిన అరేంజ్ చేయడం అది పెద్ద విషయమే కాదన్నారు రోజు మాస్టర్ గారు భాగవత రస ప్రకాశంలో. ఎందుకంటే అవి ఆటోమేటిక్గా ఏర్పాటు చేస్తాడు గురువు గారు. ఎందుకంటే తన కోసం జీవించట్లేదు కాబట్టి ఎవరో ఒక్క రూపంలో గురువు గారు ఆయనకు కావాల్సిన ఏర్పాటు చేస్తారు, అది అమరతాయి. కానీ కావాల్సింది ఏమిటి? నీకంటే తక్కువ శక్తి గలవాళ్ళు, నీకంటే తక్కువ తెలివి గలవాళ్ళు, నీకంటే తక్కువ డబ్బు, హోదా, అధికారం, లేకపోతే రకరకాల ఆరోగ్యం, ఈ మిగతా విషయాల్లో నీకంటే తక్కువగా ఉన్న వాళ్ళలో వైపు నువ్వు తిరిగి వాళ్ళకి కావాల్సిందని కనుక నువ్వు చేసి పెట్టడంలో శ్రద్ధ వహించడంతో చేస్తే అప్పుడు నీ వైపు పరమ గురువులు తిరుగుతారు తప్ప, ఇటు కాకుండా వాళ్ళ వైపు తిరిగి ఓ పరమ గురువులారా అని చెప్పి ఎంతసేపు మంత్రాలు పేరినా, ప్రేయర్లు చేసినా, సాధనలు చేసినా, చెయ్యెత్తి అలా మొరబెట్టుకుంటే నీ చేతులు నెప్పుట్టి దించుకోవాల్సింది తప్ప వాళ్ళు నీ వైపుకు చూడరు అని చెప్పారు మాస్టర్ గారు. తర్వాత చివరిగా ఇందులో శిష్యుల భవిష్యత్తు గురించి, అంటే శిష్యులను ఆయన ఎప్పుడు అనలేదు, అనుయాయులు అనేవాళ్ళు, దాని గురించి చెబుతూ ఒక లెటర్లో ఆయన రాశారు. ఆయన ఫారెన్ నుంచి రాస్తూ ఇక్కడ ఉండే ఒక అనుయాయికి, మీ భవిష్యత్తును గురించి నేను చేస్తున్న యజ్ఞం మీకు అర్థమయ్యేసరికి కొంతకాలం పడుతుంది. ఇక్కడ కొంతకాలం అంటే ఎన్ని జన్మలు కూడా అవ్వచ్చు అని అర్థం. కేవలం అక్కడ కొంతకాలం అంటే ఏదో ఫ్యూ మంత్సో ఫ్యూ ఇయర్స్ అని కాదు. అంటే అమ్మ ఇదే ఆయన చెప్పింది, మనం ఇప్పటికి కానీ మనం దాని ఇది కాలేదు అనేటువంటిది ఆ లైట్, అంటే అది మనలో రెడీనెస్ని బట్టి అది వెంట కొంతకాలం అంటే అది ఫ్యూ మినిట్స్ కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, మన జాతకాన్ని బట్టి జన్మలు కావచ్చు, మనలో ఉంటుంది అన్నమాట. అంటే అది మనకి ఇప్పుడు ఆయన గ్రంథాలను కనుక మనం చదువుతూ ఉన్నా, ఆయన ఉపన్యాసాలను వింటూ ఉన్నా, మనకి ఆయన లేకపోతే ఇంత వర్క్ ఎలా చేయగలిగారు, ఒక లైఫ్ టైంలో ఇన్ని గ్రంథాలు ఎలా రాయటం అంటే ఆయన డిక్టేట్ చేసినవే, ఏవి కూడా ఆయన కూర్చొని పెన్ను పెట్టి రాసినవి కాదు, డిక్టేట్ చేసినవే. కానీ ఒక్కొక్క వాక్యం తీసుకుంటే ధ్యానం చేస్తే ఒక లైఫ్కి సరిపడేట్టుగా ఉంటుంది. అందులో నుంచి ఒక అక్షరం మనం ఎక్స్ట్రా తీసేదో కల్పించేదో అవసరం లేదు, ఉండదు కూడా. దురదృష్టం ఏంటంటే మాస్టర్ గారు ఉన్నప్పుడు ప్రేమలేఖనం అని ఒక పుస్తకం వచ్చింది 1980లో. తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని లెటర్లు దొరికితే కలిపి వేశారు. ఆ వేయటంలో ముందున్న లెటర్లు ఒక 7 ఎత్తేశారు. అలా ఎత్తేయకూడదు కదా, మనవరు ఎత్తేయడానికి ఈకే గారే చెప్పారు. ఏమనంటే భారతాన్ని తిక్కన కరణీకం చేశాడు, ఏమిటి అంటే ఈయనెవరు మెరుగులు దిద్దాడు భారతాన్ని అంటారు, ఇంకోటి పుస్తకానికి ఈయనెవరు మెరుగులు దిద్దడానికి అన్నారు. అక్కడ ఏదుందో అది ట్రాన్స్లేట్ చేయాలి కానీ నేనేదో చేస్తాననకూడదు. మనం యాడ్ చేయడం, తీసేయడం, ఇది అక్కర్లేదనుకోవడం, మార్చి పారేయడం చేసేమట అంటే మాస్టర్ గారు దానికి కూడా చెప్పారు. ఉపదేశంలో, ఉపదేశవాడి అంటాం, దానిలో చెప్పారు, మనకి నచ్చిన ఉంచి మనకి నచ్చని వాటిని గురువు చెప్పిన వాటిల్లో పక్కకి తీసేయడం అనేటువంటి పాషండత్వము అన్నారు. ఒక ఆయన ఈ మధ్య చెప్పారులేండి, మాస్టర్ గారు దాంట్లో ఆ ప్రాక్పశ్చిమాలు అనే ఒక పుస్తకం ఉంటుంది, మనందరం చదివాం, చాలా ఆయనతో కలిసి నడుస్తున్నట్టు మనం ప్రయాణం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందులో మిగిలిన వాళ్ళందరికీ అక్కర్లేనివన్నీ తీసేసి కావాల్సిన ఒకటి సాధనకు సంబంధించినవి వేసాం, చాలా బాగా వచ్చిన పుస్తకం అన్నారు. అదేంటి మాస్టర్ గారు ఆయన సొంతంగా రాసుకున్నటువంటి డైరీని మార్చడం అనేటువంటిది మరి నా మటుకు నాకు ఆయన ఎందుకు ఇచ్చారు? ఆయనతో ఆ ప్రయాణం చేస్తున్న అనుభూతి పోయి ఉత్తి ఇంటెలిజెన్స్ ఏం చేసుకుంటాడు మానవుడు. పైగా రాసిచ్చారట అంటే వృధాగా వాళ్ళ జీవితంలో ఒక క్షణం గడపరు, ఒక్క మాట రాయరు. రోజుకి 24 గంటల్లో 20 గంటలు వర్క్ చేశారు. ఆ ప్రాక్పశ్చిమాలు అయితే తెలుస్తుంది. ఆ 20 గంటల్లో ఈ డైరీ రాయటం కూడా ఒకటి. అవసరం లేకపోతే అవన్నీ ఎందుకు రాస్తారు? అనుభూతిలోకి వెళ్ళాలంటే కథల రూపంలో, ఉదాహరణ రూపంలో మనం వెళ్ళగలం. కానీ మీరందరూ దైవాంశ సంభూతులే నాకు తెలుసు అని చెప్పి ఊరుకున్నారనుకోండి, అంటే మంచి విషయం చెప్పారని వెళ్ళి తర్వాత ఆకలేసిన భోజనం చేసి తర్వాత వెళ్ళి పడుకుని లేచేయడం మర్చిపోతాం. దానికోసం కాదు కదా ఆయన ఇచ్చింది. ఫైనల్గా ఒకళ్ళకి రాసిన లెటర్లో ఆవిడ రాస్తూ,
నాకైతే అసలు ఇష్టం లేదు, ఆ విషయం మీకు తెలిసే ఉండవచ్చును అని రాసింది. సలహా అడిగితే అప్పుడు మాస్టర్ గారు ఆ మాట మళ్ళీ కోట్ చేసి, నడుచుకోవలసినది నీ ఇష్ట ప్రకారమో నా ఇష్ట ప్రకారమో తేల్చుకొని మళ్ళీ ఉత్తరం రాయి. ఇది అందరం చేసే పొరపాటు. ఆయన అడుగుతాం, ఫోన్ చేసి చెబుతారు, ఫాలో కాం, మళ్ళీ ఇబ్బంది వస్తుంది, మళ్ళీ ఫోన్ చేస్తాం. ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం ఏముంది మనం ఫాలో కానప్పుడు? అంటే అర్థం ఏంటి, ఎందుకు ఫాలో కాలేము? మనం అనుకున్నట్టు ఆయన చేసి గురువుగారు చెప్పిందే చేశానండి. నిజంగా అన్నిట్లో అలా ఉండి చెప్పాం. నిజంగా చేసేవాడు చెప్పడు, చేస్తూ ఉంటాడు అంతే. చెప్పామంటే కల్తీ ఉందని అర్థం, కొన్ని చేస్తున్నా కొన్ని చేయట్లేదని అర్థం. అది ప్రత్యేకంగా చెప్పుకునేది కాదు, ఆచరించేది. అది మన జీవితం ద్వారా గురువు వ్యక్తం కావాలి, మన ప్రవర్తన ద్వారా, అంతేగాని ఇంకో రకంగా కాదు. అందుకని వాళ్ళకి మొహమాటాలు ఏముండవు. ఎందుకని మనం బాగుపడ్డానికి చెబుతారు కాబట్టి, నడుచుకోవాల్సింది నీ ఇష్ట ప్రకారమో నా ఇష్ట ప్రకారమో తేల్చుకొని మళ్ళా ఉత్తరం రాయ్ అని రాశారు. ఇంకో చోట ఇంకోళ్ళకి రాశారు ప్రశాంతి కలగాలంటే ఏం చేయాలని ఆవిడ రాసినట్టున్నారు. నన్నే తల్లిగా తండ్రిగా దైవంగా అనుభూతి చెందడంలో నీ దుఃఖాలు తొలగి ప్రశాంతి కలుగుతుంది అని రాశారు. మన ఇంట్లో అయినా సరే బయట అయినా సరే ఎవరికైనా చేస్తున్నటువంటి కర్తవ్యంలో మనం ఎవరి ఎడలు చేస్తున్నాం అని వాళ్ళకి సమర్పణగా కనుక మనం పని చేయడం అనేటువంటిది పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా అది తొలగి ప్రశాంతిలో మనం ఉంటాం అన్నమాట. అలానే శాంతి అంటే ఏంటి? శాంతిగా ఉండటం అంటే ఏంటంటే, శాంతి అనేటువంటిది ఒక సంతకం లాంటిది, దానికి ఫోర్జరీలు పనికిరావు అని చెప్పారు. శాంతిగా ఉండడమే తప్ప దానిలాగా ఇంకోటి చేస్తామంటే అది శాంతిగా ఉండడానికి సాధ్యం అవ్వదు. అలాగే ఒకళ్ళకి లెటర్ రాస్తూ వాళ్ళు అప్పటిదాకా చెప్పింది ఫాలో అవ్వలేదు, ఇందా చెప్పుకున్న ఉదాహరణలాగా, అప్పుడు వాడికి ఏదో నిజంగా సిన్సియర్గా ఫాలో అవ్వదలుచుకొని లెటర్ రాసినట్టున్నారు. దానికి రిప్లై ఇస్తూ మాస్టర్ గారు అంటే అక్కడ చెబుతున్నారు, మంచి కాలము అనగా అక్కడ రాశారు, నీకు ఇప్పటి నుంచి మంచి కాలము ప్రారంభమైంది అని రాశారు లెటర్లో. అని రాసి అక్కడ నెక్స్ట్ మాట చెబుతున్నారు, అవతల వాడికి మంచి కాలం అనగా మనం అనుకున్నవి అన్నీ నెరవేరడం అని కాదు, నెరవేరగల మంచి పద్ధతిలో మనకు నచ్చే మనస్సు ప్రారంభమవ్వటం అని అర్థం. అంటే మనం అనుకున్నవటం కాదు, గురువు చెప్పినటువంటి మాట వినబుద్ధి అవ్వటం, దాన్ని ఆచరించబుద్ధి అవ్వటం, ఇది కరెక్టే, ఇది చేస్తే మనకు మేలు కలుగుతుందని అనిపించినప్పుడే ఆచరించేది. చెప్పింది మళ్ళీ మనం ఆచరించట్లేదు అంటే అర్థం ఏమిటి? ఆయనకి తెలియదు, ఆయన చెప్పారు కానీ అట్లా చేస్తే కుదరదండి అని మనం అన్నావుట అంటే ఇంకేదో అడగటం. ఆయనకి తెలియనప్పుడు ఆయన అడగడం ఎందుకు? ఎవరు అశ్వేంద్ర వారి దగ్గరికి వెళ్ళి, మీకు తెలియదు కానీ మీరు చాలా సకల అన్నీ తెలిసినటువంటి వాళ్ళు అన్నారట, మీకు తెలియదు కానీ మీరు సర్వజ్ఞులు అన్నారట, నా సర్వజ్ఞత్వం మండినట్టే ఉంది అన్నారట ఆయన. అట్లా అన్నమాట. అందుకని ఆయనకి తెలియదు అనుకోవటం, అలా అనుకున్నప్పుడు అడగటం ఎందుకు అంటే మనల్ని మనం మోసం చేసుకోవటం అవుతుంది. ఈ మాయను గురించే ఒకళ్ళు ఒక మాట అడిగారు ఆయన్ని. అందుకని ఆయన దాని గురించి తమాషగా ఒక్క లైన్లో మాయ గురించి చెబుతూ, ఎందుకు ఈ మాయ ఏమిటి దీని గురించి చెప్పినటువంటి మాట, మాయలో ఆనందం ఉన్నది అని వ్రాసావు. అవతల వాళ్ళు ఎవరో రాశారు, దాన్ని ఆయన మాస్టర్ గారు చెప్పడం చూడండి. కనుకనే భగవంతుడంతటి వాడు కూడా మాయలోకి దిగి పనిచేయడానికి ఏదో శ్రమపడుతూ ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు. అలా నటించడమే మాయ. నటిస్తూ ఉంటాడు అని మళ్ళాగా దిగబడిన దానిలో ఉండడు అని. కాబట్టి రసగుళికలు మొత్తం కూడా ఆ మాధుర్యము ప్రేమతో నిండి ఉండి, ఆయన ఎంత ప్రేమతో మనల్ని అనుగ్రహిస్తూ, ఆయనకి తెలియదా ఈ లెటర్ల తర్వాత పుస్తకాలుగా వేసుకుంటారని? కేవలం ఆ వ్యక్తికి వ్రాసిన లెటరు ఆ వ్యక్తికి మాత్రమే ఉంటుందని ఆయన ఏమనుకోరుగా. ఆయన సంకల్పం లేనిది ఈ పుస్తకాలుగా రావు కదా. ఇలా వస్తున్నాయిట అంటే అర్థం ఏమిటి? ఆ లెటర్ రాసేటప్పుడే ఆయనకి తెలుసు. ఏమని తెలుసు కాదు, ఆయన అనుకునే సంకల్పం. అవతల వాడికి అనిపించి ఆయనకి లెటర్ రాయటం, దానికి రిప్లై రాయటం, ఆ రిప్లైలో కూడా ఏమని చెబుతూ, ఆ వ్యక్తికే కాదు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది సేద తీరారో, సేద తీరబోతూ ఉన్నారో, అలా మనందరినీ కూడా ఆనంద సామ్రాజ్యంలోకి మనల్ని అడుగు పెట్టడానికి రెడీగా ఈ గ్రంథ రూపంలో కూడా మాస్టర్ గారు మనకి అనుగ్రహిస్తూ ఎన్నో గ్రంథాలు ఈ సెంటనరీ పుణ్యమాన్ని మనం దానిలో ఆవిష్కరించుకునే భాగ్యం కలుగుతూ ఉంది. ఇలా ప్రతి గురు పూజల్లో కూడా 2-3 పుస్తకాలు మనం ఇలా ఆవిష్కరించుకుంటూ ఉంటాం. ఇది మాస్టర్ గారి అనుగ్రహం వల్ల జరుగుతూ ఉన్నటువంటిది. ఇప్పుడు తర్వాతి కార్యక్రమం